సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ ఉదయకాలములో అనగా మీరు లేచిన పునరుద్ధరణ దినమందు ప్రభువ, మేమందరము కలుసుకుని మీ మందిరములో సాక్ష్య రూపములో అద్భుతమైనటువంటి కార్యాలు ఆరాధన జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన నీ వాక్యాన్ని భాగానికి వస్తుండగా, నీ వాక్యమే ప్రాముఖ్యం గనక, నీ వాక్యమే చివరి ఘట్టం గనక నిత్యముగా నీ వాక్యము చేత ఆశీర్వదించండి నాయన. నిత్యముగా ఇక్కడ ఉన్న ప్రతి వారిని కూడా స్వాధీనపరచుకోండి. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, యవనస్తుల వరకు ప్రతి వారిని కూడా స్వాధీనంలో తీసుకోండి. ఈ స్థలాన్ని కూడా మీరు స్వాధీనంలో తీసుకోండి. ఈ దాసునాన్ని కూడా ప్రభువా నిత్యముగా నీ చేతులకు తీసుకోండి నాయన. నీ వాక్యాన్ని విరిచి మాకు అనుగ్రహించండి నాయన. మా ఆత్మలకు కావాల్సినటువంటి నాయన ఉన్నతమైన మాటలు అనుగ్రహించండి. మనిషి మాట కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవించాలని ఆశపడుతున్నాము. ఆశగల ప్రతి ప్రాణాన్ని ఉదయకాలం స్తుతిపరచండి. వాక్యం ఇచ్చి పోషించిన దేవుడవు, మరి ఎద్దకు వచ్చిన వారిని స్వస్థపరిచే దేవుడు కూడా ప్రభువా. ఈ ఉదయకాలం నీ వాక్యము చేత నాయన మమ్మల్ని బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి నాయన నీ వాక్యము చేత నాయన నీ ఆత్మలు పోషించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ మధ్య ఉదయకాలంలో మా మధ్యలో ఎవరైనటువంటి బలహీనట్లయితే, అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే నిత్యముగా ఈ ఉదయకాలంలో వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. రొట్టె మాత్రం ఇచ్చే దేవుడు కాదు కానీ దేవ రొట్టెతో పాటు స్వస్థతనిచ్చే దేవుడు అయినావు తండ్రి నాయన. ఇక్కడ కూడొచ్చినా చేరవచ్చిన అందరినీ జ్ఞాపం చేసుకుని బలపరచమని దేవా, ఈ యొక్క అంశాన్ని తీసుకొని చుండగా అభిషేకించమని, కావలసిన మాటలు అనుగ్రహించమని, అది నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. పేర కొడొచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు అద్భుతమైన సాక్ష్యాలు మీరు విన్నారు. దేవుడు మానవుడి పట్ల చేసే కార్యాలు చాలా అద్భుతమైనవి. అవి ఊహకు అందని కార్యాలు. అవి ఎల్లప్పుడూ దేవుని కనపరుస్తాయి. దేవుడు నాకేం చేశాడు అనే ప్రశ్న వేసుకుంటాం కొన్ని సందర్భాల్లో. నిజంగా దేవుడు నాకేం చేశాడు అని చాలా సందర్భాల్లో అనుకున్న సందర్భాలు ఉంటాయి. ఎంత దేవుని కోసం, వాక్యం కోసం నిలబడుతున్నాను నేను, ఆయన నాకేం చేశాడు అని మనం అనుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో కాదు. అలా అనుకుంటాం వల్ల ప్రతి కీడు వెనకల మేలు ఉంది అని కూడా ఒక తృప్తి తీసుకొని వస్తుంది మన హృదయానికి వాక్యం. దేవుడు నాకు ఏం చేశాడు అని మనుషులు అనుకుంటుంటారు, కానీ దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావు, అవి చెవికి వినబడమని బైబిల్ చెప్తుందండి. దేవుడు చేసే కార్యాలు చాలా సామాన్యంగా ఉంటాయి. మనుషులు దాన్ని పట్టుకునడం కానీ గ్రహించడం కానీ చాలా చాలా తక్కువ అన్నమాట. దేవుడు తన వారికి ఖచ్చితంగా తాను ఏమైనా బయలుపరుచుకుంటాడు. కాబట్టి దేవుడు మనకేం చేశాడంటే తను తానే ఇచ్చుకున్నాడండి. ఆయనకు ఆయనే మనకి ఇచ్చుకున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? అంటే నీ అపరాధాలు లేక మన అపరాధాల కొరకు, పాప పరిహారం కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే పరలోక మహిమనంతా విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడిగా వచ్చాడు. ఆయనకు అసలు అవసరం ఏముంది? ఈ భూమి మీద ఆయన వివాహం చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, కానీ ఆయన అవన్నిటికీ దూరంగా జీవించాడు. ఆయన ఈ భూమి మీద వచ్చినప్పుడు సమాధి కూడా లేదు, ఆయన జన్మించడానికి ప్లేస్ కూడా లేదు, కట్టడానికి చుట్టడానికి ఒక వస్త్రం కూడా ఆయనకి లేదు, జీవించడానికి ఒక స్థలము, విశ్రాంతి తీసుకోవడం ఒక గడి ఆయనకి లేదు, ఆయన ప్రయాణించడానికి వాహనం లేదు. ఆ పడవని సింహను పడని అడిగి తీసుకున్నాడు, గాడిదను ఇతరులు తీసుకుని ఎక్కాడండి ఆయన. కాబట్టి ఆయన ఈ భూమి మీద చాలా రిక్తుడిగా జీవించాడు. కానీ ఆయన అన్నీ కలిగిన దేవుడు, ఆయన అన్నీ కలిగిన మహా గొప్ప దేవుడు. ఏమీ లేనివాడికి ఈ భూమి మీద జీవించడానికి కారణం ఏంటంటే ఆయన మన కోసం వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. తన మహిమనంతా విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడంటే కేవలం మన కోసమేనని లేక నా కోసమేనని మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రేమించగలుగుతాం. ఏమిచ్చాడు ఆయన అంటే మన పాప పరిహారం కొరకు ఎవరో చెల్లించినంత బహు అమూల్యాన్ని ఆయన చెల్లించాడండి. రక్తం గార్చాడు, దెబ్బలు తిన్నాడు, విమోచించాడు, నీకోసం మరణించి సమాధి చేయబడి
తిరిగి మళ్ళా ప్రాణం జయించగలిగాడండి. అది ఉత్తముడండి ఆయన. కాబట్టి అలాంటి దేవుని కలిగినందుకు మనం చాలా కృతజ్ఞతలమై ఉన్నాం. కాబట్టి ఆయన నాకు ఏం చేశాడు అనే పదాన్ని మనం ఎన్నడూ కూడా ఉపయోగించకూడదు. బైబిల్ చెప్తుంది, ఎందరైతే ఆయన్ని అంగీకరించెదరో, తన నామమునందు ఎవరైతే అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు, కుమార్తెలగుటకు ఆయన అధికారం ఇచ్చేసాడు అంటాడు. సో నౌ వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్. మనం ఇప్పుడు దేవుని కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. ఆయన కుమారులు, కుమార్తెలు అంటే సాధారణ విషయం కాదండి ఇది. ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఉండాలంటే ఒక చిన్న కథ చెప్పి ముందుకెళ్తాను. ఒకనొక రోజు ఒకనొక దేశంలో ఒకే ఒక్క రాజు ఉన్నాడు, మహా గొప్ప రాజు. ఆ రాజుకి ఒకే ఒక కుమారుడు యువరాజు ఉన్నాడు. ఒక రోజున ఆ యువరాజు రాజ్య పరిపాలన ఎలాగ ఉందని చెప్పి రాజ్యం చూడటానికి, వేగు చూచుటకు, ఆ ప్రాంతం అంతా చూచుటకు వెళ్ళాడు అనమాట. రథం మీద వెళ్తున్నాడు. ఈ రథం మీద వెళ్తూ ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని చూస్తున్న తరుణంలో అనుకోకుండా ఒక ఆయన బళ్ళం పట్టుకుని హఠాత్తుగా ఆయన మీద పడి చంపేశాడు. అతను పారిపోయాడు, భయముతో పారిపోయాడు. అయ్యో, నేను యువరాజుని చంపేశాను, ఇది తెలిస్తే నాకు భయంకర మరణదండని ఉపయోగిస్తారు, నాకు భయంకర శిక్ష ఉంటుందని చెప్పి అతడు పారిపోయాడు అనమాట. ఇక ఆ నోట ఈ నోట వినబడింది, యువరాజు చనిపోయాడు, అయ్యో అతను చంపిన వాడిని వెతుకుతున్నారు, అతను దొరికితే భయంకరంగా ఘోరాతి ఘోర శిక్ష వేస్తారు అని వెతకడం ప్రారంభించారు. ఎవరైనా తీసుకొచ్చారు, బాడీ సిద్ధపరిచారు, ఊరంతా తిప్పారు, సమాధి కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత అసలు ఎందుకు నా యువరాజుని కుమారుని చంపాడు, అతను ఎవరో పట్టుకోండి అని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ప్రకారంగా వాళ్ళంతా మొత్తం దేశాన్ని గాలించి ఎక్కడో చోట మొత్తం మీద కొన్ని రోజుల తర్వాత అతను పట్టుకున్నారు. పట్టుకుని అతను సంఖ్యలో తీసుకుని దేశం గుండా, ఆ రాజ్యం గుండా, లేకపోతే ఆ ప్రాంతం వీధులు గుండా తీసుకొస్తుంటే అందరూ ఇతను దొరికాడు కాబట్టి ఇతనికి శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే అతడు మామూలు వ్యక్తిని చంపలేదు, రాజకుమారుని, యువరాజుని చంపాడు. కాబట్టి అతనికి శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది, అతడు భరించలేంత నొప్పుతో ఉంటుంది అని ప్రజలు చెప్పుకుంటూ సాగారన్నమాట. చివరికి అతను తీసుకెళ్ళిన తర్వాత అతని నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని నేరాన్ని నేనే చంపానని ఒప్పుకున్నాడు. తను చంపానని ఒప్పుకున్నాడు కాబట్టి తీసుకెళ్ళి కారాగార శిక్ష వేశారు. కఠినమైనటువంటి శిక్ష వేశారు. అతను నీళ్లు కానీ, ఆహారం కానీ ఏమి ఇవ్వలేని కఠినమైనటువంటి స్థలంలో బంధించారు. మరణం వరకు అతను చనిపోవాలి. ఇక అతను మరణానికి అర్హుడు, అతను ఒప్పుకున్నాడు, అతను హత్య చేశాడు, హంతకుడు అని తీర్పు తెచ్చింది. ఆ తర్వాత అతన్ని శిక్ష వేసింది, చెరసాల్లో భయంకర పరిస్థితులు ఉంచారు. చాలా రోజుల తర్వాత అసలు నా కుమారుడిని అతను ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చింది అని రాజుకి చిన్న అనుమానం వచ్చింది. అప్పుడు రాజు ఏం చేశాడంటే తాను సిబ్బంది తీసుకొని స్టేషన్కి బయలుదేరాడు అనమాట. వెళ్ళిన తర్వాత అతని మీద నేరాలన్నీ చూశాడు. అతని మీద మోపిన నేరాలు, అతను ఒప్పుకున్న కార్యాలు, అతను చంపిన విధానాన్ని, అతని బల్లెము, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆ ఫైలు ఏదైతే ఉందో, కేసు ఫైలు, ఎఫ్ఐఆర్ ఉందో, అది చూసిన తర్వాత అతను లోపలికి వెళ్ళి అసలు నా కుమారుడిని చంపింది నువ్వేనా అని అడిగాడు. నేనేనయ్యా అన్నాడు. లోపలికి వెళ్ళి కూర్చొని అప్పటికే అతని కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, బొగ్గు లోపలికి వెళ్ళిపోయాయి, ఆహారం లేదు, శరీరము ఎముకలంటి పెట్టుకుని ఉంది, సన్నగా అయిపోయాడు, జబ్బు మనిషిలో అయిపోయాడు. అప్పటికే అతను చాలా శిక్ష అనిపించిన వాడిగా ఉన్నాడు. అప్పుడు వెళ్ళి రాజు అడిగాడు, అయ్యా ఎందుకయ్యా నా కుమారుని చంపావు, నా కుమారుని చంపాల్సిన అవసరం నీకేముంది అని అడిగాడు. అయ్యా ఒకే ఒక్క కారణమయ్యా, మీ కుమారుని చంపినందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను, ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. నేను ఎందుకీ పని చేశానో, దీనికి నేను నిజంగా అర్హుడిని, ఈ శిక్షకి, ఈ మరణానికి నేను అర్హుడినే, నేను ఒప్పుకుంటున్నాను. అసలు ఎందుకు చంపావు నువ్వు అడిగినట్టే అన్నాడు. ఒకే ఒక్క మాట చెప్పాడు అంతకుడు, ఏంటంటే అసూయ చేత మాత్రమే నేను చంపాను, అసూయ వల్ల నేను అతని మీద పడి చంపాను అని. అతన్ని ఎందుకు చంపానో, అసూయ వల్ల చంపానని బాధపడుతున్నాను, నేను అలా చేయకుండవలసింది, నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇప్పుడు నన్ను క్షమించు రాజా, నన్ను క్షమించు రాజు అని చెప్పినా నేను అర్హుని కాదు, నేను శిక్షకే యోగ్యుని, నాకు ఇలా జరగవలసిందే. అయినను నన్ను మీరు క్షమించకపోయినాను
నేను మాత్రం అంతకునే ఒప్పుకుంటున్నాను, కానీ అసూయ చేత చంపాను. చంపినందుకు నేను ఎందుకు చంపానా అని బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. దీనికి అసలు విమోచన లేదు అని అతను ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు అతను తను ఒప్పుకున్నాడు, గ్రహించాడు. అప్పుడు ఆ రాజు బయటకు వచ్చి తన మీద ఉన్నటువంటి కేసులన్న ఏదైతే ఉందో, ఎఫ్ఐఆర్ కాపీ ఏదో మొత్తం అంతా అదంతా క్యాన్సిల్ చేసి ఆ ఫైల్ అంతా చింపి పడేశాడు. చింపేసి తన రథం దగ్గర నుంచి తన యొక్క శిరసాల వరకు, సెల వరకు కూడా ఒక తివాచి, రెడ్ కార్పెట్ తివాచి పరిచి అతను విడుదల చేయండి, స్నానం చేయించండి, బట్టలు వేయండి, అతను క్షమిస్తున్నాను, నేను హృదయపరంగా క్షమిస్తున్నాను. నా కుమారుని చంపడం వాస్తవమే, ఒప్పుకుంటాం వాస్తవమే, కానీ ఇప్పుడు అతను పశ్చాత్తాపడుతున్నాడు, ఎందుకు చేశానని బాధపడుతున్నాడు, కాబట్టి అతను నేను క్షమిస్తానని చెప్పి అతని మీద ఉన్న ప్రతి నేరాలు ఎత్తిపడేయండి అని చెప్పి ఆ ఫైల్ అంతా చింపి ఇసిరి పడేసి అప్పుడు అన్నాడైనా ఆ రథం దగ్గర నిలబడి ఆ కుమారుని విడిచిపెట్టండి, తీసుకురండి అని చేసుకుంటే ఆ తీవాచి నడిపిస్తున్నారు అనమాట. అతను ఆశ్చర్యపడ్డాడు, నేను బయటికి రావటం ఏంటి, ఓ నేను యోగ్యుని కాదే, నేను హత్య చేసిన వ్యక్తినే అని తను ఇంకా పశ్చాత్తాపడుతున్నాడు అనమాట. అప్పుడు రాజు ఆ చివరి నుంచి అంటున్నాడు, నా కుమారుని చంపింది నువ్వే, ఒప్పుకున్నది నువ్వే, పశ్చాత్తాపడుతుంది నువ్వే, కనుక నా కుమారుని స్థానములో నేను కుమారునిగా స్వీకరిస్తున్నాను, రా అని చెప్పి ఆ తీవాచి మీద తీసుకువెళ్ళి నడిపించుకెళ్ళి రథం ఎక్కించి ఇంటికి తీసుకెళ్ళాడండి. తను చేసిన దానికి ప్రతిఫలంగా పగ తీర్చుకోకుండా ఆయన ఏం చేశాడంటే క్షమించడమే కాకుండా తన కుమారుని స్థానంలోనికి పెట్టాడండి. ఆ కథలో ఆయన తండ్రి అయి ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, మనమే మన అపరాధం చేత పాపం చేత సిలువేసి చంపేశాం. అసూయ చేత పాపం చేత మనం చంపి ఆయన్ని శిక్షకి అర్హులైనటువంటి శిక్షకి అర్హుడిగా చేశాం. కానీ ఆయన వచ్చి ఏం చేయడంటే మన అపరాధ పాపలను క్షమించి సముద్రం సముద్రం పడేసి ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జ్యేష్ఠుల ఆ సంఘంలోనికి కుమారుని యొక్క మరి పక్కన కూర్చున్నటువంటి రాణిగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడండి. అంటే ఆయన మన సహోదరుడికి జ్యేష్ఠుడు అవ్వడానికి దేవుడు సిద్ధపరిచాడు. చూడండి ఎంత అద్భుతమైన ఆ కథ చూడండి. కృపావర్తమానంలో చివరి భాగంలో దీని గురించి ప్రవక్త ఆ కృప కోసం మాట్లాడుతూ మొదలుపెట్టాడండి. చాలా అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. అదే మరి నిజమైన కృప. మనం అర్హులం కాదు, యోగ్యులం కాదు, అయినా మన స్థానంలో ఆయన చనిపోయి మనకి విమోచించాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన మనకి ఏం చేశాడు? ఈ కథలో నీకు అర్థమైంది ఏంటి? ఈ భావం ఏంటి? అసలే శిక్షకు అర్హులైన మనల్ని దేవుడు నరకన పడేయకుండా దాన్ని విమోచించి తన కుమారునికి స్థానంలో తీసుకొచ్చాడంటే అంతకన్నా గొప్ప కార్యం ఇక ఈ లోకంలో ఏం కావాలండి? సంతృప్తిగా ఉండాలంటే ఆయన స్థానంలోకి మనం తీసుకొచ్చాడు. ఆయన కుమారుల్లో జ్యేష్ఠుడుగా ఉన్నట్లుగా తెలుసా మాకు, యేసుక్రీస్తు యొక్క సహోదరులుగా, దేవుని కుమారులుగా, యేసుక్రీస్తు శిష్యులుగా, యేసుక్రీస్తు కుమార్తెలుగా తను చేసుకోగలిగాడండి. అది ఒక రాజే చేయగలిగాడు. ఆ రాజు ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తునండి. కాబట్టి అది ఉత్తమమైన కార్యం. జీవితంలో సరిపోదా? మనకి సరిపోదా? ఎవరు సరిపోదా? మరి ఎప్పటికీ జీవితంలో ఏం కోల్పోయినా, మన జీవితంలో ఏం కోల్పోయినా, ఎవరిని కోల్పోయినా ఆయన స్తుతించడం ఆపొద్దు, ఆయన గణపరచడం ఆపొద్దు, ఆయన సాక్ష్యం ఇవ్వటం ఆపొద్దు. దేవుడు ఏదైనా కార్యాలు చేయాలంటేనే సాక్ష్యం ఇస్తామండి. సాక్ష్యాలు కోరుతున్నాడు దేవుడు మన నుంచి. ఏదో చోట అద్భుతాలు జరగాలి, ఏదో చోట కార్యాలు జరగాలి, ఏదో చోట మన జీవితంలో సాక్ష్యం ఇవ్వడానికి ఎక్కడో ఒక చోట నీ జీవితంలో, నీ దారిలో ఎక్కడో ఎప్పుడో ఒక కార్యం జరగాలి. అప్పుడు ఆ కార్యము దేవునికి మహిమ తీసుకురావాలి. సాక్ష్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడండి. మనము సాక్ష్యం ఇచ్చేదాకా, దేవుడు అద్భుతాలు చేసే వరకు ఓపుకుతో ఉండండి. తగిన కాలమందు ఆయనలే మన ఇచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన చిన్న అంశంకి వెళ్దాం. పేరు చాలా ఆరాధన జరిగింది, చాలా ఆలస్యమైంది కూడా, ఇంచుమించుగా 10 అయిపోయింది. ఒక అరగంట వాక్యాన్ని పంచుకుందాం. దేవునికి స్తోత్రం కలిగాక. నా చిన్న అంశం రాసుకోండి. దేవుడు ముసుగు ధరించాను. దేవుడు ముసుగు ధరించాను. ఏంటి ఆ ముసుగు అని చూస్తుంటే, ఆది వాక్యముడను, వాక్యము దేవుడేనను, వాక్యమే దేవుడేను, ఆ వాక్యము శరీరధారే కృపాసన సంపర్క మన మధ్య నివసించిన యేసుక్రీస్తు ఆయన ఒక శరీరమైనది.
దేవాలయమై ఉంది, గుడారమై ఉంది. యేసుక్రీస్తు ఆ శరీరం ఈ భూమి మీద కనిపిస్తున్నప్పుడు క్రీస్తు అనే శరీరంలోనికి దేవుడు పూర్తిగా కుమ్మరించుకున్నాడండి. అదే మనం కొలసీ పత్రిక చదువుకున్నాం చూడండి. ఒకసారి మళ్ళీ దాన్ని రిపీట్ చేద్దాం. 2:9 ఏలనగా చూడండి, దైవత్వం, గాడ్ హెడ్, దేవుని భక్తి, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క దైవత్వం. ఒక మాట చెప్పాలంటే దైవత్వం అంటే దేవునికి సంబంధించిన కార్యం. దైవత్వం అంటే దేవుడు, దైవత్వం అంటే దేవుడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. అంటే దేవుని యొక్క దైవత్వం అంతా కూడా శరీరము దాల్చి శరీరంలోనికి వచ్చినప్పుడు, ఆ శరీరంలో కుమ్మరించుకున్నప్పుడు క్రీస్తు అనే శరీరంలో ఆయన పరిపూర్ణముగా కుమ్మరించుకున్నాడు. ఒక గ్లాసు వాటర్ తీసుకుని మొత్తం ఎలా పోసేస్తామో ఖాళీ అయిపోతుందో, దైవత్వం యొక్క చదువమ్మ, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవుల్లో ఏమైతున్నాయో అవన్నీ ఎటు జడ్ అని చెప్పవచ్చు ఇంగ్లీష్లో. అవన్నీ శరీరముగా అంటే దైవత్వము శరీరములో నివసించిందండి. చెప్పొచ్చు ఆ మాట. దైవత్వము శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడండి. అంటే క్రీస్తు అనే శరీరములో దైవత్వం యొక్క పరిపూర్ణత ఎటు జడ్డు, ఆయనలో ఉన్న గుణలక్షణాలు, ఆయన దయ, ప్రేమ, ఆయన విశ్వాసం, ఆయన కార్యాలు, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయనకు సంబంధించింది ఏదైతే ఉందో ఎటు జడ్డు శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడండి. అదే మరి యోహాను సువార్తకు వచ్చేసరికి ఆ వాక్యము శరీరధార అయిపోయింది అన్నాడు. అంటే వాక్యము శరీరధార అయిపోవడం ఏమిటి? వాక్యం ఏంటి? ఆది యందు వాక్యము ఉండెను. వాక్యం అంటే దేవుని మాట. వాక్యం అంటే దేవుని యొక్క మాట ఉంది. దేవుని యొక్క మాట వాక్యమై ఉంది. ఆ వాక్యము లోగోస్గా మారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శరీరము దాల్చిందనమాట. అంటే వాక్యము శరీరంగా మార్చింది. అంటే ఏదైతే వాక్యమై ఉందో, మీకు బైబిల్లో ఎక్కడ వేలు పెట్టిన వాక్యమేనండి. కళ్ళు మూసుకుని మీరు పాత నిబంధనలో వేలు పెడితే అది వాక్యం, పంచగ్రంథాల్లో వేలు పెడితే అది వాక్యం. కీర్తన గ్రంథములో, యెషయా గ్రంథములో, జకర్యా గ్రంథములో, ప్రవక్త గ్రంథంలో, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తల గ్రంథములో ఎక్కడ వేలు పెట్టినా మీరు బైబిల్ అంతట్లో అది వాక్యమై ఉందండి. ఇప్పుడు వాక్యము శరీరధారైపోయింది. అంటే చెప్పాలంటే ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు గలవని ఆ వాక్యము, ప్రవక్తలతో మాట్లాడిన ఆ వాక్యము, ఏమండి ప్రవక్తలో ఉండి మాట్లాడిన ఆ వాక్యము, ప్రవక్తలతో రాసిన వాక్యము, ఆది కాండం మొదలుకొని మలాయికి వరకు ఉన్న ఆ వాక్యం అంతా కూడా శరీరధారం అయిపోయి యేసుక్రీస్తు అనే ఆ శరీరములో నివసించిందండి. భూమి మీద యేసుక్రీస్తు నడుస్తున్నప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు. అంటే పాత నిబంధన యొక్క వాక్యము శరీరధారి అయిపోయి నడుస్తూ ఉంది యెరూషలేము వీధుల్లో. నమ్మగలరా మీరే కార్యాన్ని? మీరు నమ్మపోయిన వాక్యం చెప్తుంది. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడే ఉన్నాడు. దేవుడే ఉన్న వాక్యం అంటే దేవుడే వాక్యమైనాడు. ఆ దేవుడే, ఆ వాక్యమే శరీరధారై. ఇంకా చెప్పాలంటే ఆ వాక్యమైన కాడ ఆ దేవుడే. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, దేవుడు వాక్యమై ఉన్నాడు అన్నాడు. అంటే వాక్యమైన దేవుడు, ఆ వాక్యము ప్లస్ వాక్యం అనగా దేవుడు అన్న రెండు ఒకటే. ఆ వాక్యము లేక ఆ దేవుడు శరీరధారై. దేవునికి స్తోత్రం కలగాక. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో స్పష్టమైన ఒక వాక్యం కనిపిస్తుంది మనకి. 16వ వచనం, నిరక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. 16వ వచనం 3:16 చూడండి. మొదటి తిమోతి పత్రికలో నిరక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉంది. దైవభక్తి అంటే దేవునికి భక్తి చేయటము కూడా మర్మం అంట. ఎలా పడితే భక్తి చేయడం కాదు, ఎవరిని పడితే భక్తి చేయడం కాదు అనకూడదు. కానీ రాయినో, రెప్పనో, చెట్టునో, ఆకునో, వేరునో, లేకపోతే దాన్నో దీన్నో, ఏమండి చెవునో, ముక్కునో, అవయవలనో ఆరాధించడం దైవభక్తి యొక్క మర్మం కాదది. దేవునికి భక్తి చేయడం కూడా మర్మం అంటండి.
భక్తి కూడా ఒక మర్మం అంట. ఎలా మడతలకు కాదు భక్తి అనేది, నిరక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము. అసలే భక్తే మర్మం అంటే అండి. అంటే భక్తి ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎవరు చేస్తారు, అసలే ఎవరు చేయాలి, ఎవరు చేస్తారు, అసలే ఎవరు చేయాలో కూడా మర్మమే, ఎవరు చేయాలో కూడా మర్మమే. దైవభక్తిని గురించిన మర్మము గొప్పదే ఉందట అండి. అసలు భక్తే మర్మమైనప్పుడు మరి దేవుడు మర్మం కాదా? దేవుడు పూర్తిగా బయలుపరచబడుతున్నాడా? దేవుడు మర్మమై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. దైవభక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది. ఏంటి దైవభక్తి గురించిన మర్మం? ఒక భక్తుడు దేవుని మర్మం తెలుసుకోకుండా ఎలా ఆరాధిస్తాడు? దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోకుండా ఒక భక్తుడు దేన్ని ఆరాధిస్తాడండి? అది తెలియకే కాదు. ఈరోజు ప్రజలు దేని పడితే దాన్ని ఆరాధిస్తున్నారు. పోయిన వారు చెప్పినట్టుగా మనుషులు ఆరాధిస్తున్నారు, చెట్లని ఆరాధిస్తున్నారు, పక్షుల్ని, జంతువుల్ని, పాకపురుగుల్ని, ఏమండి మనిషి యొక్క అవయవాల్ని, ఏమండి రూపం లేని కార్యాలని, రూపం లేనటువంటి కార్యాలని, శూన్యాన్ని వారు ఆరాధిస్తున్నారంటే భక్తుడికి దేవుని యొక్క మర్మము ఇంకా తెలియలేదు. తెలిస్తే ఆ విధంగా అతను వెళ్ళాడంటే అతనికి ఇంకా అర్థం కాలేదు. అందుకే దైవభక్తి గురించిన మర్మం గొప్పదైనది. ఏంటి ఆ మర్మం అంటే ఆయన శిష్యుడిగా ప్రత్యక్షుడాయను. ఆయన అనకి ఇంగ్లీష్లో హీజ్ అని ఉంది. యాక్చువల్గా ఇండియన్ ఇంగ్లీష్లో ఈజ్, HIS అని ఉంది, ఈజ్ అని. కానీ కింగ్ జేమ్స్ వర్షన్లో ఆ ప్లేస్లో ఆయన లేదు, GOD. కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారముగా గాడ్, దేవుడు శిష్యుడిగా ప్రత్యక్షుడాయను. అర్థమైంది మీకు ఇప్పుడు? అంటే ఇక్కడ దైవత్వము శరీరం దాల్చి భూమి మీదకి వచ్చింది. ఆ శరీరములో దైవత్వం కుమ్మరించుకున్నది అంటున్నాడు ఒక చోట. ఇంకో చోట ఏమో దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము లేక ఆ దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించాడు అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? దేవుడు శిష్యుడిగా ప్రత్యక్షుడాయను అంటున్నాడు. 3 ఆధారాలు ఉన్నాయి. దేన్ని నమ్మడానికైనా 2-3 సాక్ష్యాలు అవసరం. ఒకటి దేవత్వం, అంటే దేవుడు శరీరధారిగా శరీరంలో నివసించాడు, దేవుడు దేవుడు శరీరం దాల్చి వచ్చాడు అంటున్నాడు, శిష్యుడిగా ప్రత్యక్షుడు అయిన అంటున్నాడు. దైవత్వము శరీరంలో లేక క్రీస్తులో నివసించింది అంటున్నాడు. అంటే క్రీస్తులో నివసించేది ఎవరో తెలుసా? ఎవరైతే ఓం అన్నారో ఆయనలో ఉన్నది అది. ఎవరైతే అల్లా అన్నారో ఆయనలో ఉన్నది అది. ఎవరైతే విష్ణు బ్రహ్మ అంటున్నారో అది ఆయనలో ఉంది అది. అంటే ఇప్పుడు అవతారమూర్తి ఎవరు తెలుసా అండి? యేసుక్రీస్తే. ఇప్పుడు అవన్నీ విడిచి ఎక్కడ రావాలి ప్రజలు? అక్కడికే శరీరధారిగా వచ్చినటువంటి దైవత్వం. ఏ దేవుడైతే, దేవుడు అంటే అర్థం ఏంటి? ఎవరైతే దేవుడో వారే దేవుడు అండి. ఎవరు నమ్మినా ఏం చేసినా ఏమంటారు? దేవుడు 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 అంటారు, దేవుడు 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 అంటారు. ఎవరండి? ఎవరు అడిగినా దేవుడు దేవుడు అంటారు. దేవుళ్ళని ఆరాధిస్తూ కూడా దేవుడు అంటారు. మళ్ళీ అదొక మర్మం. కానీ ఇక్కడ దేవుడు ఒక్కడేనండి, ఒకే ఒక్క దేవుడు. అందరికీ సబ్కా మాల్ ఏక్ అన్నట్టు హిందీలో, అందరికీ ఒకే దేవుడు. ఆ ఒక్క దేవుడే, ఆ వాక్యమే, ఆ దేవుడే శరీరధారై కృపాసత్య సంపుడుగా మన మధ్య నివసించింది ప్రభు అయిన యేసుక్రీస్తు అని డిక్లరేషన్ అయింది పేరా. అంటే యేసుక్రీస్తే ఇప్పుడు ముస్లిమ్స్ అంటున్న హల్లా అనే ఆ పదం ఆయనలో ఉందండి. ఎందుకంటే దైవత్వం ఏదైతే ఉందో ఆ దైవత్వం ఆయనలో ఉంది. క్రైస్తువులు అంటారు దేవుడు వాక్యమైనాడు. అవును, ఆ వాక్యము శరీరధారై యేసుక్రీస్తులో నివసించింది. ఇటు క్రైస్తవులకి నివసించే వాక్యము దేవుడు ఆయనే, అటు హిందువులకు నివసించేటువంటి విష్ణు బ్రహ్మ మహేశ్వరి చెప్తున్న ఆయనే అందులో నివసించినాడు. హల్లా అని పిలుస్తున్నటువంటి సహోదరులు, ముస్లిం సహోదరులు కూడా నివసించేది కూడా ఆ దైవత్వము ఆయన. ఇప్పుడు హిందువులైనా క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా దైవత్వం ఆరాధిస్తున్నారు. ఆ దైవత్వము క్రీస్తునందు నివసించుచున్నది. ఇప్పుడు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడికి రావాలి? నేనే మార్గం, నేనే మార్గం. మార్గాలు లేవు, ఒకే ఒక్క మార్గం నేనే. ఒకే ఒక్క సత్యం ఉన్నది నేనే. ఒకే ఒక్క జీవం ఉంది, అది నేనే అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడండి. ఈ పదం ఏ దైవత్వంలో కనిపించింది మీకు? నిత్య జీవం పొందాలంటే నీతి కార్యాలు చేస్తే సరిపోద్దని చెప్పిన గ్రంథాలు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు నిత్య జీవమై ఉన్నాడండి.
ప్రభు నాన్న మహిమ కలిగాక, దేవుడికి స్తోత్రం కలిగాక. నా ప్రియమైన స్తోత్రాలు వినండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ముసుగు ధరించి వచ్చాడు ఈ భూమి మీదకి. ఓ మాట చెప్పండి, ఎన్మార్పి అంటారు దాన్ని. ప్రైజ్ గాడ్. దేవుడు ముసుగు ధరించి క్రిందకి దిగి వచ్చి ముసుగును ధరించాడట. ముసుగు ధరించిన యెహోవాయే యేసు అండి. అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడే, క్రొత్త నిబంధనలో క్రీస్తు అనే శరీరం నివసించేవాడుగా ఉన్నాడు. పాత నిబంధనలో యెహోవా దేవుడే, కొత్త నిబంధనలో యేసు క్రీస్తు అయి ఉన్నాడనే సత్యాన్ని ఏనాడైతే తెలుసుకుంటారో ప్రజలు, అప్పుడే వారికి దైవత్వం మరం అర్థమైందండి. ఇంకో మాట కూడా చూడండి, పైన కొలసీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ప్రభు నామన మహిమ కలుగాక. 2వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం చదివితే మీకు అర్థమవుతుందండి. కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి భాగం. అంటే వారు ప్రేమయందు అతకబడి కానీ చదవచ్చు, కామ ఫుల్ స్టాప్ కానీ. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును, దేవుని మర్మం అంట క్రీస్తు, మిస్టరీ ఆఫ్ గాడ్, దేవుని మర్మం. ఎవరంటే ఇతడు దేవుని మర్మమైన క్రీస్తును, దేవుని మర్మం అంటే దేవుని తెలుసుకోవాలంటే ఒక మర్మం ఉందండి. భూమి మీద ప్రతి భక్తుడు, దేవుని కలిగి ఉన్న భక్తుడు దేవుని తెలుసుకోవాలంటే దేవుని యొక్క మర్మమే భూమి మీద నివసించే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నాతో ఉన్నారు మీరు? దేవుని తెలుసుకోవాలంటే డైరెక్ట్గా తెలుసుకోలేం. దేవుని గురించి పూర్తిగా బయలుపరచేవాడు ఒకడు ఉన్నాడండి. అద్వితీయ దేవుని బయలుపరిచింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తుందండి. తండ్రిని బయలుపరిచింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మను బయలుపరిచింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తే అని చెప్తుంది. తండ్రి పేరు, కుమారుని పేరు, పరిశుద్ధాత్మ పేరు బయలుపరిచింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తే. టోటల్గా బైబిల్ అంతా సారాంశమే క్రీస్తుని గురించి రాయబడింది. బైబిల్ సారాంశమే క్రీస్తుని గురించి రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడిందండి. ఎటు చూసినా మీకు ఆయన కనిపిస్తాడు. పాత నిబంధనలో ఆ గొర్రెపిల్ల, కొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. పాత నిబంధనలో ఒక నేలమడితో నిర్ణయం చేసిన యెహోవా, కొత్త నిబంధనలో ఒక గుడ్డివానికి మట్టి పామి స్వస్థపరిచినట్టు కార్యం కనిపిస్తుంది అండి. మీకు ఇంకో మాట చెప్తారా? పాత నిబంధనలో దేవుడు అబ్రహామా అబ్రహామా 2 సార్లు ప్రతి సందర్భాలు కనిపిస్తుంది బైబిల్లో. ఎందుకు గుర్తుంది? అబ్రహామా అబ్రహామా అని పిలిచిన దేవుడు ఇంకొచ్చోటకు వచ్చి యాకోబు 2 సార్లు పిలిచిన సందర్భంగా బైబిల్లో కనిపిస్తుంది మీకు. గ్లోరీ టు గాడ్. మీకు రిఫరెన్స్ ఇస్తాను. 2 సార్లు పిలిచిన సందర్భం చూపిస్తాను మీకు. ఓ దేవునికి మహిమ కలుగాక. ఒకే పేరును 2 సార్లు పిలిచిన సందర్భాలు మీకు అబ్రహాము దగ్గర కనిపిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనంలో 2 సార్లు పిలిచాడు దేవుడు పాత నిబంధనలో. యాకోబుని 2 సార్లు పిలిచాడు. ఆదికాండము 46 2వ వచనం రాయబడి ఉంది. అలాగే దేవుడు మోషే అని 2 సార్లు పిలిచాడు. అది నిర్గమాకాండం 3:4 కనబడుతుంది. ఇది రిఫరెన్స్, ఇది వాక్యం, దీన్ని ఎవరు మార్చలేదు. అబ్రహామా అబ్రహాం అని ఆయన ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనంలో పిలుస్తున్నాడు. అదే దేవుడు యాకోబు దగ్గరికి వచ్చేసరికి ఆదికాండం 46 2వ వచనంలో యాకోబు యాకోబు అని పిలుస్తున్న స్వరం వచ్చింది అక్కడికి. అదే మనం కొంచెం ముందుకెళ్తే నిర్గమాకాండం 3:4లో మోషే మోషే అని కూడా పిలిచాడండి ఆయన. ఎక్కడా మార్పు లేదు అక్కడ. ఇంకొక సందర్భం కూడా మీ జ్ఞాపకం చేస్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో సమూయేలు సమూయేలు అని పిలిచాడు దేవుడు అండి. ఈ స్పెషల్గా ఆయన 2 సార్లు పిలవడం ఏంటండి బాబు? ఏదో మర్మం ఉంది. ఆయన అబ్రహాముని పిలిచాడు, యాకోబుని పిలిచాడు, మోషేని పిలిచాడు, తర్వాత సమూయేలు పిలిచాడండి. ఆయన పాత నిబంధనల యొక్క ప్రధాన కార్యం చూడండి. సో పాత నిబంధనలో ఆయన యెహోవాగా ఉండి ఏమైతే అలా పిలిచాడో, మళ్ళా కొత్త నిబంధనలో మళ్ళీ అదే విధంగా యేసుక్రీస్తు మాత్రమే సీమోను సీమోను అని పిలుస్తున్నాడు. ఎంతమంది తెలిసి వాక్యం గుర్తుంది? లోక సువార్త 22వ అధ్యాయము
31 వచనం రాయబడిన ఆధారం చూడండి. పాత నిబంధన యెహోవా దేవుడే, కొత్త నిబంధన యేసుక్రీస్తు అని చెప్పడానికి పాత నిబంధన యెహోవా గొప్ప వాక్యమే భూమి మీద యేసుగా క్రీస్తుగా శరీరములో నివసించడానికి ఇంతకన్నా ఆధారాలు ఏమీ లేవు బైబిల్లో. ఇవి గొప్ప ఆధారాలు. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 22:31 రాయబడింది, సిమోను సిమోను అని పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడా? ఇంకోసారి సందర్భం వచ్చింది, సౌలా సౌలా. 2 సార్లు పిలవటం ఏంటండి? ఆయన ఒకసారి పిలవచ్చుగా, 3 సార్లు పిలవచ్చుగా, 4 సార్లు పిలవచ్చుగా, 2 సార్లు పిలవటం ఏంటి? ఆయన తన వాక్యము ద్వారా ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుచుకుంటాడండి. ఆయన పాత నిబంధనలో ఆయన ఎలాగైతే పిలిచాడో, యాకోబు, అబ్రహామ, మోషే సమూయేలు పిలిచాడో, అక్కడ యెహోవా ఉన్నాడు. ఇక్కడ ముసుగు ధరించి ఉన్నాడు, క్రీస్తులో ఉన్నాడు. క్రీస్తులో ఉన్న ఆయన పిలుస్తూ ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. సౌలా సౌలని అపోస్తలుల గ్రంథము 9:4 రాయబడి ఉందండి. అది మూడోసారి కూడా ఒక సాక్ష్యం ఉంది. మార్త పిలిచిందంట, కూర్చోబెట్టింది. మార్త పని చేసుకుంటుంది. మరియేమో యేసు పాదాల దగ్గర కూర్చుని వాక్యం ఉంటుంది. ఈ లోపు ఆయన వచ్చి, అయ్యా నీకు చింత లేదా, నీకు బాధ లేదా, అది ఇదని చెప్పి, నాకు సాయం చేయొచ్చు కదా, కూరగాయల దగ్గర తరగొచ్చు కదా, వంట దగ్గర గిన్నెలు కడగొచ్చు కదా, ఇదంతా మీకోసం చేస్తాను కదా అని అంటున్నప్పుడు ఆయన అన్నాడు, మార్తా మార్తా. 2 సార్లు పిలిచాడు నా సందర్భంలో. ఒకసారి పిలవచ్చుగా, 3 సార్లు పిలవచ్చుగా, 4 సార్లు పిలవచ్చుగా. సంఖ్యాశాస్త్రం కలిగిన దేవుడండి ఈయన, న్యూమరాలజీ కలిగిన దేవుడండి ఈయన. ఆయన పాత నిబంధనలు ఏ లెక్కలైతే వేశాడో, కొత్త నిబంధనలు కూడా అదే లెక్కల్లో పనిచేసే దేవుడిగా ఉన్నాడండో. ఇది దైవత్వం గురించిన మర్మము. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకో సందర్భం వచ్చింది, అక్కడ సిమోని పిలిచాడు, సౌలు పిలిచాడు, మార్తను పిలిచాడు. పాత నిబంధనలో అబ్రహాం పిలిచాడు, యాకోబుని పిలిచాడు, మోషేని పిలిచాడు, ఇంకో వ్యక్తిని సమూయేలుని కూడా పిలిచాడండి. ఆయన మార్పు చూడండి ఎలా ఉందో. ఇంకొక చిన్న క్లూ ఇస్తాను మీకు. దేవుడే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అనే శరీరాన్ని ముసుగుగా ధరించాడండి. నాతో ఉన్నారా? వాక్యము శరీరధారై మన మధ్య నివసించినప్పుడు, ఆ నివసించింది ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారే, ఇంకో వ్యక్తి కాదు. వాక్యము శరీరధారైనప్పుడు మన మధ్య నివసించినది ఎవరు తెలుసా? సాక్షాత్తము దేవుడే శరీరంలో నివసించాడు. అర్థమవుతుంది మీకేమన్నాను? అసలు ఆనందంగా ఉంది మీకు ఆ విషయంలోనూ. లోపల గంతులేయాలి ఆత్మ నీ లోపల అసలే. ఎందుకంటే వాక్యము శరీరం దారిందంటే గంతులేయాలి. యెహోవా దేవుడు శరీరం దాల్చి భూమి నివసించాడంటే శరీరము ఆ వెంట్రుకలు రోమాలు లేచి నిలబడిపోయారు. కానీ మీలో ఆ చలనం కనిపించట్లేదు. లోపల ఆత్మ చచ్చిపోయాము. ఒకవేళ కొంచెం ఒత్తిలేసి వెలిగించండి. మీలో ఆ చలనం కనిపించట్లే. నిరాశ, 10 లంకలు చేసినట్టు ఉన్నాయి మొఖాలు. ఏం పొగడుకు వచ్చారు మరి? చెప్పులు పోయి ఉంటే బహుశా. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఉత్తమమైన వాడిని వెతకండి, శ్రేష్టమైన వెతకండి. ప్రభువైన యేసుక్రీస్తు వెతుకుంటే గొప్ప కార్యం అండి. ఇంకో కార్యం చెప్పమంటారా? ఆయన పాత నిబంధనలో పేర్లు మార్చిన దేవుడండి. పేర్లు మార్చిన అబ్రాహాముని అబ్రహాంగా మార్చాడు, షారాయిని షారాగా మార్చాడు. ఏమేన్ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడండి. మరి పాత నిబంధనలో పేర్లు మార్చిన దేవుడు కొత్త నిబంధనలో కూడా మార్చాలిగా. పాత నిబంధనలో తండ్రి ఏం చేస్తే భూమి మీద శరీరంలో నివసించే దైవత్వం కూడా అదే చేయాలిగా. ఆయన కూడా భూమి మీదకి వచ్చి సిమోన్ని పేతురుగా మార్చాడు, సౌల్ని పౌలుగా మార్చాడు. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పవచ్చా? దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఆయన పాత నిబంధనలు ఏమైతే కలిగి ఉన్నాడో, చేసి ఉన్నాడో, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అవే చేస్తున్నాడు. ఇంకో కార్యం చేయనా? ఇంకో కార్యం చెప్పమంటారా? పాత నిబంధనలో దేవుడు యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాను. మట్టితో మనుషుని చేశాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మనుషుడు గుడ్డివాడుగా అయ్యాని గుడ్డివాడిని అన్నప్పుడు, ఆ గుడ్డివానికి మట్టిలో ఉమ్ము పోసి బురద చేసి, ఇలాగా బురద చేసి బాగా పిసికి ఆ బురద తీసుకొని ఉమ్ముతో తడిపి ఆ బురదలో దుల్లినిచ్చేసి మట్టి చేసి ఆ మట్టి కొండలో ఆ మట్టి గడ్డలు తీసుకొచ్చి ఆ మట్టి పోతలు అలా పూసాడట. ఆయన ఏం పూసాడండి? మట్టి పూసాడు. ఒరే బాబు, పాత నిబంధన యెహోవా దేవుడురా,
నేల మట్టితో తయారు చేసిన ఒకే ఒక వ్యక్తిని ఇప్పుడు ఆ కనుగుడ్లకి కావాల్సింది తెలుసా? ఇదిగో మళ్ళా అదే హస్తం అదే మట్టితో తాకితే చాలు అని వెళ్ళి కడుక్కో అని చెప్పాడు. కడగగానే కళ్ళు వచ్చాయి అతనికి. ఎలా? హౌ ఈజ్ పాసిబుల్? ఎలా అది సాధ్యమైంది? ఆయన ఏం చేస్తున్నాడు కార్యాలు? నా తండ్రి ఇదివరకే చేసిన క్రియలు చేయొచ్చునని చెప్పాడు యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకోండి పేర, నేను కొత్తగా ఏమి చేయట్లేదు, కానీ ఇదివరకే నా తండ్రి ఏం చేశాడో అవే క్రియలు నేను చేయొచ్చున్నాను. నా తండ్రి నాలో ఉన్నాడు అన్నాడు. తండ్రి అనగా దేవుడు, తండ్రి అనగా ఆత్మ, తండ్రి అనగా సృష్టికర్త, తండ్రి అనగా వాక్యము. ఆ వాక్యము క్రీస్తునందు నివసించి ఉన్నది. దేవునికి మహిమకలు గాక. జస్ట్ కొంచెం క్లూ ఇచ్చాను అన్నమాట మీకు, అంతే. క్లూ ఇచ్చాను అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పమంటారా? శారా యొక్క హృదయంలో ఏముందో చెప్పాడు దేవుడు అండి. ఆయన హృదయ రహస్యాలను బయటపెట్టిన దేవుడు. అవును నవ్వుతివి అని చెప్పాడు. శారా హృదయంలో ఏమనుకుంటుందో ఆ లోపల నవ్విన దాన్ని, లోపల అనుకున్న దాన్ని, హృదయ రహస్యాలని బయటపెట్టింది ఎవరు? పాత నిబంధనలో యెహోవా దేవుడై ఉన్నాడు. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు హృదయ రహస్యాల్ని ఆయన కనుగొంటున్నాడని బైబిల్ రాయబడింది పేర. యోహాను సువార్త. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతారా? అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక, ప్రైజ్ ది లార్డ్, ఆయన మనుషులందరినీ అంతర్యమును ఎరిగినవాడు. ఇక్కడ ఏంటంటే మనుషుల అంతర్యమునే ఎరిగినవాడట. అంటే హృదయ రహస్యాలు ఎరిగినవాడు. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధనలో భక్తులందరూ యెహోవాకు మొరపెట్టినప్పుడు ఇలా అంటున్నారన్నమాట. చదువుతారా? మొదటి రాజుల గ్రంథము 8:39 వచ్చిన చదవండి. మీకు చిన్న అవగాహన కోసం అనమాట, చిన్న అవగాహన. పాత నిబంధనలో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39 వచ్చిన. ఈమెన్. గట్టిగా చెప్దామా? బాగా పట్టుకోండి పాయింట్ని. ప్రతి మనిషి యొక్క హృదయమును నీవెరుగుదువు. సరిపోద్ది. ప్రతి మనిషి యొక్క హృదయాన్ని నువ్వు మాత్రం ఎరుగుదువు. గ్లోరీ టు గాడ్. ప్రతి మనిషి యొక్క హృదయమును నువ్వు ఎరుగుదువు అన్నాడండి. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు 40 వచనం చూడండి. మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు స్నీయందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. నీవు మాత్రమే అంటే ఏంటి? నీవు ఒక్కడికే తెలుసు మనుషుల హృదయాలు ఏముందో. అంటే యెహోవాకు మాత్రమే తెలుసు మనుషు హృదయంలో ఏముందో. ఇంకెవరికి? ప్రవక్తలకి యెహోవా ఆజ్ఞిస్తే తప్ప వారు కూడా దాన్ని పట్టుకోలేరు. నీ ఒక్కడవే. ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదు అని చెప్తూ కింద అంటాడు 40వ వచనంలో, నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే అక్కడ రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి కావాలంటే. నరపుత్రుల యొక్క ఏముంది అక్కడ? నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు అంటే అర్థం ఏంటి? అక్కడ వేరొక వ్యక్తికి తెలుసుకోలేడు అని అర్థం. అక్కడ నీవు మాత్రమే ఆరాధన యోగ్యుడు అంటే ఆయన మాత్రమే ఆరాధన యోగ్యుడు. నీవు మాత్రమే దేవుడు అంటే అర్థం ఏంటంటే ఎవరు దేవుడు కదా, ఆయన మాత్రమే దేవుడు. నీవు మాత్రమే జీవము అంటే ఆయన మాత్రమే జీవం అండి. ప్రభు నామమున మహిమ కలుగాక. మరి నువ్వు ఒక్కడవే అని సంబోధించిన పాత నిబంధనలో, మరి కొత్త నిబంధనలో యేసు అందరూ జరిగిన వాడిగా కనిపిస్తున్నాడు. సమరి స్త్రీ హృదయంలో ఏముందో చెప్పగలిగాడు. గుడ్డి భర్త యొక్క హృదయంలో ఏముందో చెప్పగలిగాడు. ఆ పొట్టి యొక్క హృదయంలో ఏముందో చెప్పగలిగాడు. ఒకడు వచ్చి, అయ్యా నీ యజమానుడు నీ బోధకుడు పన్ను కడతాడా అన్నాడండి. అసలే అతను పన్ను అని నోట్లోంచి రాకముందే యేసు ప్రభువు తెలుసా అండి, అతని కోసం నువ్వు వెళ్ళి మన ఇద్దరి కోసము ఒక చేపను పట్టి ఆ చేపలో ఏముంటుంది, అరసికలు ఉంటే అరసికలు తీసుకెళ్ళి కట్టే అన్నాడండి ఆయన. అంటే వాడు వచ్చి కట్టండి అనుకోండి అని చెప్పేశాడు ఆయన. అరే శాస్త్రుల పరిసర ఉదయంలో ఏముందో వాళ్ళు ఏమనుకుంటున్నారు కూడా, ఆయన అనుకున్న దాన్ని కూడా బయటపెట్టే సందర్భాలు బైబిల్లో కొత్త నిబంధనలో కనిపిస్తాయి మనకి. సో మనుషుల యొక్క హృదయాలు ఎవరు ఎరిగి ఉన్నారు?
దేవుడు మాత్రం ఎరుగున్నాడు. అక్కడ కూడా మనకు అర్థమవుతుంది. హృదయ రహస్యాలు ఎరిగిన వాళ్ళు ఒక్కడిగా ఉన్నాడు. పాత నిబంధన యెహోవా దేవుడు, కొత్త నిబంధన యేసుక్రీస్తుగా ఉన్నాడు. పేర్లు మార్చడంలో పాత నిబంధనలో యెహోవా దేవుడిగా ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ఉన్నాడు. పేర్లు 2 సార్లు పిలిచిన పాత నిబంధనలో యెహోవా దేవుడిగా ఉన్నాడు, 2 సార్లు పిలిచిన కొత్త నిబంధనలో దేవుడిగా ఉన్నాడు ఆయన. ఇవే సాక్ష్యాధారాలు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ కోర్టులో సాక్ష్యాధారాలు ఇవ్వండి. ఇది బైబిల్ కోర్టు. దీనే సాక్ష్యం, దీనే సాక్ష్యం. ఇదే జడ్జి, ఇదే లాయరు. ఆర్మీ అన్నట్టు ఇవే సాక్ష్యాలు ఇందులోంచి తీసుకోండి. దీనికి బయట కాదు, దీని లోపల నుంచి తీసుకోండి. అన్ని ఆధారాలు లోపల నుంచే ఉన్నాయి. నేను ఎప్పుడు బయటికి వెళ్ళను, ఇష్టపడను. ఉదాహరణ చెప్పడం కూడా బైబిల్ నుంచి తీసుకుంటాను. నేను బయట కథల కార్యక్రమం తీసుకోను, ఏ చెత్త తీసుకోను. బైబిల్కి సంబంధించింది ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే మనం బైబిల్ని నమ్ముతున్నాం. బైబిల్ దేవుడు అన్నాడు, బైబిల్ వాక్యం అన్నాడు. వాక్యం శరీరధారి ఉందండి. ఈ బైబిల్ ఏదైతే ఉందో 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా వచ్చి భూమి మీద నివసించిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రభు నన్ను మహిమకులుగాక. ఈ పాయింట్లు వినండి పేరా. 2-3 పాయింట్లు చెప్పి ముగిస్తాను. దేవుడు ముసుగు ధరించాను. దేవుడు కిందకి దిగి వచ్చి ముసుగు ధరించాను. ముసుగు ధరించిన యెహోవాయే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఒకసారి మీరు ఈ వచనాన్ని మీరు గమనించండి. యోహాను సువార్త, ప్రైజ్ గాడ్, 12వ అధ్యాయము. గ్రీకులు వచ్చి ఒకసారి ఆయన అడుగుతున్నారు, గ్రీక్ దేశస్తులు వచ్చి అడుగుతున్నారు, మేము చేసిన చూడగొరుచున్నామయ్యా అని. చెబుతారా? 2వ అధ్యాయము 20వ వచనం నుండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండేది. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, ఏమంటున్నారు? గ్రీక్ దేశస్తులు, వీళ్ళు యూదులు కాదు, అన్యులు కాదు. ఎవరండి వీళ్ళు? గ్రీస్ దేశస్తులు. గ్రీసు దేశస్తులు ఏమంటున్నారంటే, అయ్యా, మేము యేసును చూడగొరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పి. ఎంత క్రమంగా ఉంచండి, అది క్రమంగా ఉంచేసారు. ఎంత క్రమంగా ఉందో. ఆయన ఎద్దకు రావడానికి కూడా ఒక చక్కటి క్రమాన్ని పెట్టాడు చూడండి. ఎలమడి తలకు కాదు, క్రమాన్ని కలిగి ఉన్నది. అక్కడ చెప్పాడు. ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయ చెప్పాడు. ఆంద్రేయ ఫిలిప్పు ఇద్దరు వెళ్ళి, అయ్యా, గ్రీస్ దేశాలు వచ్చారయ్యా, నిన్ను చూడాలంటున్నారయ్యా అన్నప్పుడు ఆయన రమ్మనండి అనలేదు, ఆయన చూడమనండి అనలేదండి. ఆయన చిన్న ఉపమానం చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. గోధుమ గింజ ఒంటిగా ఉంటే ఉపయోగం లేదు, అది చనిపోతే అనేక గోధుమ తీసుకొస్తుంది అంటే దాని అర్థం, ఆ గోధుమ గింజ ఎవరు తెలుసా? ప్రభువుని యేసుక్రీస్తే. ఆయన చనిపోయిన తర్వాత 12 గోధుమ గింజలు లేచాయి. ఆ రోజు ప్రభువుని యేసుక్రీస్తుకు శిష్యులై ఉన్నారు. ఆ పంట విస్తారంగా వెళ్ళి దాన్ని చూడాలి. గ్రీస్ దేశస్తులు మేము యేసుని చూడగొరుచున్నామన్నారు వాళ్ళు. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను వినండి. గ్రీకులకు ఒక దేవుడు కావలసి వచ్చినట్ట. ఆయన అచ్చటే ఉండేను కానీ ఆ ముసుగు వలన వారు ఆయనను చూడలేకపోయిరి. గ్లోరీ టు గాడ్. గ్రీస్ దేశస్తులు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగొరుచున్నప్పుడు యేసుని చూద్దాం అనుకున్నారు కానీ యేసు ముసుగు ధరించాడట. గ్లోరీ టు గాడ్. ఆ ముసుగు వలన వారు ఆయన చూడలేకపోయారు. గ్రీస్ దేశస్తులకు దేవుడు కావాలి, రోమిలకు దేవుడు కావాలి, అమెరికాస్తో దేవుడు కావాలి, ఇండియన్కి దేవుడు కావాలి, దేశాలకు దేవుడు కావాలి, దేశంలో నివసించే ప్రతి వాడికి దేవుడు కావాలి. వెతుకుతున్నారు. గ్రీస్ దేశాలు కూడా వెతుకుతూ వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగొరుచున్నామన్నప్పుడు యేసుని చూపించట్లేదు వాళ్ళు. ఈ కాల ప్రవర్తనాడు ఆ ముసుగు వలన వారు ఆయన చూడలేకపోయారు. దేవుని చూద్దాం వచ్చారు వాళ్ళు, క్రీస్తుని చూశారు. అయ్యా, క్రీస్తు ఈయన దేవుడు కాదే. కానీ దేవుడు శరీరం దాల్చి మన మధ్య నివసించాను. వాక్యం శరీరధారి మన మధ్య నివసించాను. దైవత్వము శరీరంలో నివసించినది అని మీకు అర్థమవుతుందండి? నాతో ఉన్నారు? అసలే మీరు వింటున్నారా? ఆర్ యు విత్ మీ? నాతో మీరు ఉన్నారా అని అడుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అనుకున్నవారు అనాలోచనగా ఉన్నట్టు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. మీరు దేవుని మందిరం పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండోది, మీరు అశ్రద్ధగా కూర్చోకూడదు, ఇంట్లో శ్రద్ధగా కూర్చోవాలి. ఇంకోటి, కూర్చున్నప్పుడు శ్రద్ధగా వినకపోతే అది మళ్ళీ శాపంగా మారుతుందని తెలుసా?
నీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. అనాలోచన కూర్చోకూడదు ఇక్కడ. అనాలోచనతో ఇక్కడ ఉండకూడదు. ఒకే ఆలోచన, దేవుని గురించిన ఆలోచన. నీ మనసులో ఇప్పుడు ఏ ఆలోచన రావాలంటే కేవలం ఈ సందర్భంలో, ఈ టైంలో ఇది దేవుని సమయం, ఇది దేవుని టైము, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్న సమయం అని గ్రహించాలి. అప్పుడే నువ్వు దాన్ని సిరి తీసుకుంటావు. కొన్ని సంఘాల్లో గేమ్ ఆడుకుంటాయి, పిల్లలు ఆడుకుంటుంటారు. కొన్ని సంఘాల్లో ఆ పిల్లలు ఆడుకుంటూ బయట తిరుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నిద్రపోతూ ఉంటారు సంఘాల్లో. కొన్ని సందర్భాల్లో పాస్టర్ చెప్తుంటే వీళ్ళు ఏం కూర ఉండో, పచ్చిరో ఇలా గోంగూర అని చెప్పుకుంటారు. వీళ్ళు దేవుని మందిరంలో కథలు చెప్పుకుంటారు, దేవుని మందిరంలో ఊసులు చెప్పుకుంటారు, దేవుని మందిరంలో పరకలించుకుంటారు, దేవుని మందిరాల్లో ఏయో చెప్పుకుంటూ ఏవో ఆలోచిస్తుంటారు. అదంతా నాన్ సెన్స్. దేవుని మందిరికి నువ్వు లోపలికి వచ్చావంటే గతాన్ని పూర్తిగా మర్చిపోయాక ఆ 2-3 గంటల దేవుని ఆరాధించడానికి, దేవుని కలిగి జీవించడానికి నిబద్ధతో నిష్కలంకంగా మనం నిలబడి ఉండాలి ఇక్కడ. అది ఆయన సమయం. దేవునికి స్తోత్రము కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఇక్కడ ఏమన్నాడంటే, నేడును ఆ విధంగానే ఉన్నది, ఆ ముసుగును బట్టి ఆయన చూడలేకపోయిరి అన్నాడు. అది వారి ముఖముల మీద ఉన్నది కానీ గ్రీకులకు ముసుగు ధరించి ఉండేది, లేదా ఆ గ్రీకులకు యేసు ముసుగు వేయబడిన వాడిగా ఉండెను. గ్రీకులు చూసినప్పుడు దేవుడు కనిపించలే, క్రీస్తు కనిపించాడు. అరే దేవుని చూద్దాం వస్తుంటే క్రీస్తు కనిపించాడేంటి? క్రీస్తు ఒక ముసుగు అన్నమాట. ఏ దేవుడైతే కనిపించట్లేదో ఆ దేవుడు క్రీస్తులో నివసించుచున్నాడు. ఏ పవర్. దేవుడు లేడనేటువంటి కమ్యూనిస్టులు కూడా ఒక శక్తి, ఓ పవర్ ఉందని నమ్ముతారు. వాళ్ళు ఒక పవర్ ఉంది, అలా ఒక శక్తి ఉందని ఎలా నమ్ముతున్నారో వాళ్ళు, ఆ శక్తే దేవుడై ఉన్నాడు. ఓం అని పిలుస్తున్నారు. ఆ ఓం ఏదైతే ఉందో, ఓం ఆ వాక్యం, అల్లా అని పిలుస్తున్నారు, అడోనై అని పిలుస్తున్నారు, జాషువా అని పిలుస్తున్నారు, జహూ అని పిలుస్తున్నారు. ఆయనే ఈ శరీరంలో నివసించాడండి. ప్రపంచ ప్రజలందరి యొక్క దైవత్వం క్రీస్తులో నివసించుచున్నది తెలిసినప్పుడు ఆ రూపాలన్నీ తోసేసి ఈ రూపం కలిగిన దేవుని వద్దకు రావాల్సిన అవసరత ఉన్నది. గ్రీకులు కూడా అలాగే వచ్చారు, క్రీస్తుని చూడగానే వెనక్కి వెళ్ళిపోయారు. అరే దేవుడు కనిపించలేదని. కానీ దేవుడు క్రీస్తులో ఉన్న సంగతి, దేవుడు ఒక ముసుగు వేసుకున్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదండి. దేవునికి మహిమ కలుగాక. కాసేపు చూడండి, నా ముఖం కనిపిస్తుందా? మాట్లాడేంటండి? ఉందా ఏమన్నా? అసలే ఉంది, ఏదో ఉంది. కానీ ఏముంది? ముసుగు ఉంది. అసలు ముసుగు తీసేస్తే రూపం కనిపిస్తుంది. క్రీస్తు కూడా ఈ భూమి మీద ఆ శరీరము దైవత్వంలా కప్పిందండి. నేను చెప్పాను పోయిన వారం, ఇదిగో దీన్ని పట్టుకుంటే చాకు కొడుతుంది. కొడుతుందా? కొట్టదు. ఎందుకని? ఇది కాస్త ఒలిసేస్తే పేలు కొడుతుంది. భూమి మీద యేసుక్రీస్తుని ముట్టుకున్న ఏ హాని కాలేదని అర్థం ఏంటంటే, పాత నియమంలో అసలు కొండకు వస్తేనే గొర్రె అయినా, మేక అయినా, జంతువైనా చచ్చిపోద్ది. పాత నియమంలో ఒకడు అతి పరిశుద్ధాలకు వెళ్తే కనుక వాడు చచ్చిపోతాడు. మరి కొత్త నియమంలో తాకుతుంటే చచ్చిపోవడం అర్థం ఏంటంటే, ఒక కవర్తో ఆ పవర్ లోపల కలిగి, ఆయన లోపల పవర్ కలిగి ఉన్నాడు, పైన కవర్ కలిగి ఉంటున్నాడు. ముట్టుకునే హాని కావట్లేదు. దట్స్ కారణం, దట్ రీజన్, అది కారణం. దేవునికి మహిమ కలిగాక, చెప్పచ్చా? దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, గ్రీకులకి ముసుగు అనేయబడి ఉంది, లేదా గ్రీకులకు కనబడకుండా ఆయన ముసుగు వేసుకున్నాడని ఉంది. దేవునికి మహిమ కలిగాక. వారు ఎందుచేత ఆయనను చూడలేకపోయారని దాన్ని వారు గ్రహించుకోలేకపోయారు. అక్కడ ఒక వ్యక్తి నిలబడాను. వారు దేవుని చూచడానికి వచ్చిరు కానీ వారికి ఒక నరుడు కనబడెను. దేవుడు ముసుగు ధరించను గనుక వారు ఆయనను చూడలేకపోయారు. దేవుడు తనను నరుడనే తెరయందు మరుగుపరుచుకొనెను. దేవుడట నరుడనే తెరయందు నివసించాడంట. ఆ నరుడే క్రీస్తు యేసైన నరుడు. దేవునికిని ప్రజలకి మధ్య క్రీస్తు యేసైన నరుడు ఉన్నాడండి. వాక్యం చదువు, గలతీ పత్రిక. ఓ దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక
చదవండి. 3:20 రాయబడింది. 20 లేక 19 చివరి భాగం చూడండి. మధ్యవర్తి ఒక్కనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే అన్నాడు. 19 చివరి భాగం చూడండి. మధ్యవర్తి ఒక్కడికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. అంటే ఒక మధ్యవర్తి దేవుడే అంట. మళ్ళా చూడండి, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. అంటే ఈ మధ్యవర్తి ఎవరు అంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఇంకా తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం లేక 5వ వచనం చదువుదాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. అక్కడేమో దేవుడు అన్నాడు, ఇక్కడేమో డైరెక్ట్గా యేసుక్రీస్తు అన్నాడు. కొంత అచ్చట కొంత అచ్చట యెహోవాకి మీకు వచ్చును, నెత్తి పెదలతో దేవుడు మాట్లాడును. ఓ దేవుడికి భయమ కలుగును గాక. నెత్తి పెదలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మన ప్రవక్త గట్ట పుల్పిట్ అంటే పలకడం రాదంట. ఆయన పూల్పిట్ అనేవాడు అండి. ఎవరు తెలుసా? సాక్షాత్ విలియం. పూల్పిట్ అంటుంటే చదువుకున్నది వచ్చి ఆయన ఏంటండి పూల్పిట్ అంటాడేంటి అని ఎక్కిరించారండి. ఆవిడ అన్నాడు, ఆయన నేను పుల్పిట్ అన్నా నా ప్రజలకి అది అర్థమవుతుంది అన్నాడండి. ప్రైజ్ గాడ్. దేవుడికి మహిమ కలుగాక. అంటే ఏంటి? దేవుడు నెత్తి పెద్దలతో మాట్లాడుతూ ప్రారంభించాడు. మోషే అన్న నాకు మాటలు రావు అని చెప్పాడు. నిజంగా మాటలు రావు ఆయనకి. కానీ 40 సంవత్సరాలు మొత్తం ఒలిచేస్తే ఇంకేముంది ఆయన దగ్గర? ఏమీ లేదు. మొత్తం భాషే మర్చిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలిగాక. నేను బాంబే నుంచి కొత్తలో ఒక షాప్కి వెళ్ళానండి. షాప్కి వెళ్ళి కేజీ పెరిగిమ్మన్నాను. ఏమన్నాను? కేజీ పైకి చూసాడండి. బాబు ఏ రాష్ట్రం అడిగాడు, ఏ ఊరు అడిగాడు, మీరు ఎక్కడైనా అడిగాడు. ఇదేంటారు బాబు ఇక్కడ అడుగుతాడని చెప్పి. అంటే కేజీ పెరుగు అనే పదం ఇక్కడ కాదు, మహారాష్ట్రలో ఉపయోగిస్తారు, ఇక్కడ లీటర్ ఉపయోగిస్తారు. నేనేమన్నా వచ్చేవన్నాను, కేజీ పెరిగిమ్మన్నాను. అందుకే కింద పైకి చూసి బాబు ఏ రాష్ట్రం అడిగాడు. అలా చాలా పదాలు. ఫస్ట్లో స్టార్టింగ్లో మా చిన్నపిల్లలు ఉండేవారు అన్నమాట. అప్పుడు పాతలు ఉన్నారు కొంతమంది, పిల్లలేపి పిల్లగానే హెరకు పిల్లలు, వాళ్ళు యవనస్తులు పిల్లలు. వాక్యం చెప్తూ పడదా తీయండి అనేవాడిని. పడదా అనేటి పాస్ గారు అర్థమైంది కాదు వాళ్ళకి, జనాలకి. పడద అంటే కట్టినండి, అర్థమైందండి. ఇలా కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల్లో చేంజ్ అయినప్పుడు, ఊరు చేసినప్పుడు భాష కూడా తేడా వచ్చేద్ది అనమాట, మార్పు వచ్చేస్తుంది. ఏమండి? చాలా సందర్భాల్లో కొంత మధ్య నివసించడం వల్ల కొన్ని భాషలు తప్పుడు బదులు వస్తూ ఉంటాయి. నాకు చాలా ఎక్కువ వస్తాయి, నాతో ఉన్నకి అర్థమవుతాయి. అయినా దేవుడు పెదాల ద్వారా మాట్లాడుతున్నాడు. కొన్ని స్పష్టంగా పలకని కార్యాలు ఉంటాయి, అయినా దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడండి. ఓ దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అంటే దేవుడు ఏ విధంగా భాషను వారికి అర్థమైనట్టుగా చెప్తాడు, వారు మాత్రం అర్థం చేసుకుంటారు. సామాన్యత నుంచి దేవుడు మాట్లాడుతుంటాడు. సామాన్య భాషతో, సామాన్య ప్రజలతో, సామాన్య విషయాలతో దేవుడు దర్శిస్తూ ఉంటాడు. పేరా దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ముసుగు ధరించాడు కాబట్టి చూడలేకపోతున్నాడు. దేవుడు తనను నరుడనే తెరయందు మరుగుపరుచుకున్నాడట. దేవుడు తప్ప మరెవరును ఈ క్రియలు చేయలేరని యేసు గురించి వాళ్ళు విన్నారు. మనిషి ఎటువంటి క్రియలు చేయలేడని వారు అన్నారు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు నీలో ఉంటే తప్ప ఈ కార్యాలు ఎవరు చేయలేరయ్యా, ఏ మనుషుడు చేయలేడని చెప్పి నికోదేము ఒప్పుకున్నాడు కూడా. సంఘాలు ఒప్పుకున్నాయి, ఒక మనుషుడు నీటి మీద నడవలేడు. సంఘాలు ఒప్పుకున్నాయి, ఒక మనుషుడు గుడ్డివాడిని బాగు చేయలేడు. సంఘాలు ఒప్పుకున్నాయి. ఆ రోజు శాస్త్రుల పరిసద్దుకి ఒప్పుకున్న సందర్భం అదేంటంటే, దేవుడు 5 రొట్టెలు 2 చేపలుగా చేసే సందర్భం ఏనాడు దాన్ని చేయలేడు. ఏనాడు చెట్టు శపించే ఎండిపోయే పరిస్థితి లేదు. ఇదిగో ఇక్కడ ఏనాడు నిలబడి ఆయన లాజరు బయటకు రా అని పలుకుతున్నప్పుడు ఏ నరుడు అలా చేయలేడు. క్రియల ద్వారా ఆయన ఏమైనాడంటే దేవుడై ఉన్నాడు, బయటపరుచుకున్నాడు అండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. 2 చేపలు 5 రొట్టెలు విరిస్తే 5,000 మంది తినగా మిగిలితే ఒక మనుషుడు దాన్ని చేయగలడా? ఒక మనుషుడు నీటి మీద నడవగలడా? నడిచాడు ఒక మనుషుడు, ఎవరో, అందుకే మునిగిపోయాడు.
మొలగటం వలన దేవుడు మహింపరచబడ్డాడు అక్కడ. అదే నడిచేస్తే కనుక నడవలేదా పేతురు గారు అని చెప్తారు. అసలు పేతురు నడవడానికి కారణం ఎవరు? ఆ అపాయింట్మెంట్ ఇచ్చింది ఎవరు? ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన లేకుండా నడవగలిగాడా? ఈరోజు యేసుక్రీస్తు లేకుండా, యేసుకు సంబంధం లేకుండా నీటి మీద నడవగలరా? అన్నీ కాపీలు కొట్టేశారు మన వాళ్ళందరూ. నీటి మీద వచ్చింది ఎవరు? మరి ఎవరు చూపిస్తున్నారు అక్కడ? అన్నీ బైబిలే, అన్నీ కాపీలు కొట్టేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమకుడు గాక. మీరు ఏమనుకోవద్దో మాట జ్ఞాపకం చేస్తాను. బాబు జాగ్రత్త చూడు. ఆంజనేయ స్వామి ఏం తీసుకొచ్చాడు? దేనికోసం వెళ్ళాడు అంటే విమర్శిస్తాం, వాస్తవం ఒప్పుకుందాం. సంజీవని కోసం వెళ్ళినప్పుడు సంజీవం మొక్క ఎక్కడం తెలియదంటే దేవుడు ఎట్ట అవుతాడు? దేవునికి అన్నీ ఎరిగి ఉండాలి, అవునా? అసలు అక్కడ దాకా ఎందుకు వెళ్తాం అంటకండి? అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు? దేవుడు అక్కడే లే, లాజరు బయటికి రా అని పిలిచాడు. అది దేవుడండి. ఈ కథలో మొత్తం పర్వతం పట్టుకొచ్చాడండి ఆయన. అంటే తెలియక తీసుకొచ్చాడు. తెలిస్తే అది మొక్కే తీసుకొచ్చాడుగా. ఆయనకి ఆ మొక్క అర్థం లేదంట, పర్వతం తీసుకొచ్చాడంట ఆయన. నమ్మడానికి వినడానికి బిలే ఉంది సరదాగా. కథలు బాగుంటాయి, కానీ వాస్తవాలకు వస్తే అది కరెక్ట్ కాదు. ఇంకో మాట చెప్పండి ఏమనుకోకపోతే, యేసుక్రీస్తు దినాల్లో ఒక చెవి నరికాడండి పేతురు గారు. సైనికుడు చెవి నరికాడు. పాపం మీనికి వలేయడం తప్ప కత్తేయడం రాదు. వలేయటం వచ్చి కానీ సముద్రంలో కత్తేయటం వల్ల కత్తేసాడు, పేక్కైపోయాడు. పేకపోయి చెవి ఎగిరిపోయింది, చెవి కింద పడిపోయి కొట్టుకుంటుంది. ఇదే సందర్భానికి కాపీ కొట్టారు మళ్ళా. పరమేశ్వర కుమారుడు, పార్వతి కుమారుడు, పార్వతి స్నానం చేస్తుంటే ఈశ్వరుడు వచ్చాడు, అడ్డుకున్నాడు. ఆయన నన్నేనా అని మతమర్చాడు, పేక వేసాడు. పేక మొత్తం కింద ఊడిపోయింది. ఈలోపు స్నానం చేస్తున్న ఆవిడ అయ్యయ్య నా కుమారుడు బతికించి అంటే ఆయన బయటికి వెళ్ళి ముసలయ్యనికి తీసుకొచ్చి పేక నరికి ఈయనకి అతికాడు. ఇది కథ. కానీ నా దేవుడు ఏం చేస్తే తెలుసా? నా దేవుడు ఆ శివుడి వల్ల వెళ్ళి ఏనుగు తన ఎక్కరాలదు, కానీ ఆ చెవే తీసిన దేవుడు అక్కడ మళ్ళీ అతికాడండి. దట్స్ ద క్రియేషన్. అతనండి సృష్టికర్త అంటే, సృష్టికి ప్రతి రూపం అండి ఆయన. అలా అంటే మరి అందరూ బాధపడతారు, కానీ నిజం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే కేవలము తరుక్కు వర్గాలకే చెందినవాడని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఆయన మాలోడో మాదిగోడు అనుకుంటున్నారు, కాదు. కొంతమంది ఆయన యూదుడు అంటున్నారు, కాదు. కొంతమంది ఆయన అమెరికా దేశుడు, కాదు. ఆయన ఫారెన్ దేవుడు, నో. ఆయన యూదుల దేవుడు కాదు, అన్యుల దేవుడు కాదు, ఎవరి దేవుడు కాదు. ఆయన అందరికీ దేవుడు. ఆయన సాకలవాణి సభ వంటి వాడు, సాకలవానికి సుత్తపట్టుకున్న వాడికి సుత్తపట్టుకున్న కంసల వంటి వాడు. ఆయన కమ్మర వంటి వాడు, కొండలు చేసినటువంటి దేవుడిగా కనిపిస్తున్నాడు. చెప్పండి, ఆయనలో ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి ఆయనలో. ఆయన వడ్రింగ పని చేసిన దేవుడిగా కనిపిస్తున్నాడు. వడ్రింగ వాళ్ళకి ఆయన దేవుడిగా ఉన్నాడు. అక్కడ అన్నీ ఆయన అయి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. నాకు ఇష్టం లేని మాట ఏంటంటే, మీరెవరు అని అడిగితే నాకు ఇష్టం లేని మాట అండి అది. మేము కాపులు, మేము కమ్మోళ్ళు, మేము ఎస్సీలు, మేము దాసులు, మీ దీసులు, నేను ఆ దిక్కు ఈ దిక్కు, నేను ఏ ఆ బి ఆ సి ఓ యా చెప్తుంటే నాకు కంపని మిగిపోద్ది ఒకసారి. నాకు ఇష్టం లేని మాట మేడం. నువ్వేంటి అని అడిగితే చాలు లోపల అది అడక్కపోతే బాగుంది అనిపిస్తుంది నాకండి. కొంతమంది ప్రత్యేకించి మనోళ్ళేనా వేసుకెళ్ళిపో. కానీ ఈ సంఘంలో అన్ని రకాలు ఉన్నారండి. మిశ్రిత సంఘం అండి ఇది. నాట్ ఓన్లీ ఎస్సీ, మాలా మాదిగా లేకపోతే కమ్ము కాపు కాదు. సంఘం అంటే నానా ప్రజలతో ఉన్నదే సంఘం అండి. అది నిజమైన సంఘం. అందుకని కాపుళ్ళంతో చోట, కళ్ళులంతో చోట, మాలలంతో చోట, మాదిగల్లో చోట. ఈ మధ్యకాలంలో క్యాస్ట్ని బట్టి పాస్టర్, క్యాస్ట్ని బట్టి సంఘం. మన సంఘమేనా, మన కుల సంఘమేనా అంటే అక్కడికి వెళ్తారంటాడు. అది మనోళ్ళదేనా, కాపోలదేనా, కమ్మోలదేనా,
చౌదసి వెళ్తారట, పాస్టర్ కూడా చౌదరే. మళ్ళా ఇలా విభజించి పరిపాలించే ఆత్మ బ్రిటిష్ ఆత్మ అండి. అది కులాల్ని మతాల్ని వేరు చేసి, ప్రాంతాలు వేరు చేసి భయంకర స్పిరిట్ అండి ఇది. నేను దానికి పూర్తిగా అగ్నిస్ట్ అండి. మామూలుగా ముందు నుంచి కూడా నాకు ఇష్టం ఉండదు కాదు. సో వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని కుమారులము కుమార్తెలం అయి ఉన్నాం. దేవుని మేము కలుగాక. కాబట్టి ఇక్కడ కులం గురించి ఎత్తకండి. ఎత్తారా అయిపోయారుగా. ఆ రోజు సాయంత్రం దాకా మీకు సాకరేవే. కులం కోసం ఎత్తొద్దు ఇక్కడ. సరే, మతం కోసం ఎత్తొద్దు. మేమండి కానూరులమండి, మేము అలంపురండి, మేము మొర్తలమండి. ప్రాంతం కోసం అసలు ఎత్తొద్దు ఇక్కడ. అసలే ప్రాంతం కూడా ఎత్తొద్దు. మీరు తనుకోలేండి, మేము అల్లంపురంలోండి, మేము కృష్ణాపాలెంలోండి, మేము కానూరులమండి, అసలు ఎత్తొద్దు. అసలే ఈ రకంగా ఎత్తారా మీలో దెయ్యపు ఆత్మ పనిచేసినట్టు. ఖచ్చితంగా ప్రాంతం ఎత్తొద్దు, కులం ఎత్తొద్దు, మతం ఎత్తొద్దు. నేను దేవుని కుమార్తెని కుమారుని చెప్పండి. ఆయన క్రిస్టియన్. క్రిస్టియన్ అనేది కులం కాదు, మతం కాదు, ఒక స్థానం. అది క్రీస్తులు ఉంటే స్థానం. అది దేవునికి మహిమ కలుగాక. అసలే క్రిస్టియన్ అంటే ఏదో క్రిస్టియన్ అంటే మాల మాదికి కాదండి. అసలు మతం సంబంధం లేదు. అది దాన్ని తీసుకెళ్ళి క్యాస్ట్లో పడేస్తారు వేరే. నో, క్యాస్ట్ కాదు అసలు. అది క్రీస్తు అనగా క్రీస్తుని కలిగిన వారు, దేవుని కలిగిన వారు. ప్రభు నామమున మహిమ కలుగాక. ఆమె చెప్తామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ముసుగు ధరించి ఉన్నాడండి. ఆయన ఒప్పుకున్నాడు దేవుడు ఆయనకు తోడే ఉన్నాడని. లేకపోతే ఒక సామాన్య మనుషుడు ఈ కార్యాలు చేయలేడండి. ఈ అద్భుతాలు చేయలేడు, ఈ ఆశ్చర్య కార్యాలు చేయలేడు. వెళ్ళి ఆయన పాడి ముట్టగానే చచ్చిపోయిన వాళ్ళు లేచి నిలబడ్డాడండి. ఒక మానవుడు దాన్ని చేయలేడు. ఒక చెట్టు శపించినప్పుడు తెల్లేసరికి అది ఎండిపోయింది. ఒక మానవుడు చేయలేడు. చేస్తాడు, చేస్తాడు. మంత్రాలు వేసి ఆయన మంత్రాలు ఏమీ లేదు. మంత్రాలు వేసి సమంత తోటకి వెళ్ళి కూర్చోలేదండి. అవి చెప్పులు తిరిగేసి కొడుకులు కొట్టి అవి కొట్టి ఈ కొట్టి కొబ్బరిలు కొట్టి పూజ పథకాలు చేసి తెచ్చుకోలేదండి. ఆయన ఆజ్ఞాపించాడు, ఇకపై కాయకుందువు గాక అన్నాడు తప్ప మంత్రాలు చదవలేదండి. ఆయన మంత్రాలతో చెట్లని, పచ్చని చెట్లని ఎండు చెట్లు చేస్తున్నారు. కాదు. ఆయన ఆ మంత్రాలు కాదు, డైరెక్ట్గా చెట్టుతో మాట్లాడాడు. ఒక మనుషుడు మాట్లాడితే చెట్టు, పచ్చని చెట్టు ఎండిపోయిందా? ఎగ్జాక్ట్లీ ఎండిపోయిందండి. ఒక మనుషుడు ముట్టుకుంటే పాడి చచ్చిన అతను లేచి నిలబడ్డాడా? సమాధిలో 4 రోజులు అయిపోయినటువంటి కుళ్ళిపోయిన వ్యక్తిని లాజరును పిలగానే సజీవుడిగా బయటకు వచ్చాడా? ఈ కార్యాలు ఒక మానవుడైతే చేయలేడు. కాబట్టి ఈయన మానవుడి కంటే అత్యుతుడిగా కనిపిస్తున్నాడు. చూడటానికి ఆకారమందు మనుషుడిగా ఉన్నాడు కానీ మనుషుడు కాదు. ఆయన మనుష్య రూపంలో ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగాక. దైవత్వం చాలా గొప్పదండి. ఒక భక్తుడు దైవత్వం తెలుసుకోకుండా అసలు దేవుణ్ణి ఆరాధించడం ఏంటంటే, నేనైతే దైవత్వం తెలుసుకుని దేవుని తృప్తిగా ఆరాధిస్తూ ఉన్నాను. ఓ ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగాక. దేవుని కోసం ఏ కన్ఫ్యూషన్ లేదు నాకు. దేవుని కోసం ఏ కన్ఫ్యూషన్ మీకు లేదు. కన్ఫ్యూషన్ ఏంటంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరగడమే కన్ఫ్యూషన్. ఏమండి, ఎర్రబట్టలు, నల్లబట్టలు, తెల్లబట్టలు, పసుపు బట్టలు వేసుకునే కన్ఫ్యూషన్. ఏ బట్టలు వేసుకున్నా నో కన్ఫ్యూషన్. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ ముగించే ముందు మాట వినిపారు. ఆయన ఎప్పుడు తనను తెరయందు మరుగుపరుచుకున్నాను, ఆ విధంగానే ఆయన తన మానవ శరీరం అనే తెరయందు మరుగుపరుచుకున్నాడట. గుమ్మడి చెప్పిన ఆయన వారికి తెరయందు తనను మరుగుపరుచుకున్నాడట. మరొక మాట, ఆయన యొక్క మానవ శరీరం అనే ఆలయంలో ఆయన నివసించాడు. క్రీస్తే యెహోవా యొక్క ఆలయము, క్రీస్తేసే దేవుని ఆలయము. దేవుని ఆలయంలో దేవుడే నివాసం చేశాడండి. మీరు అసలు నాతో ఉన్నారా? నాకు అప్పుడప్పుడు డౌట్ కొడుతుంది, మీరు ఇక్కడే ఉన్నారా, ఎక్కడ తిరిగి వచ్చేస్తున్నారేమని. నేను ఇక్కడ అరుసు గొంతులేస్తాను, చెమట కనుక్కుంటున్నాను, కేకలు వేస్తాను, బబ్బులు పెడతాను. మీరు మాత్రం ప్రశాంతంగా చీమకుట్టినంత ప్రశాంతంగా ఉన్నారంటే చలనం లేదేమో అనిపిస్తుంది ఒకసారి. చలనం ఉంటే మనిషి, చలనం లేకపోతే శవం. దేవుని మందిరంలో చలనం ఉండాలి. కొంచెం 2 చేతులు పైకి లేగుతూ ఉండాలి. అప్పుడప్పుడు హల్లెలూయా చెప్పినప్పుడు నోరు కాస్తా ఉండాలి. గుడ్లు కాస్తా ఆ పక్క ఈ పక్క, ఆ పక్క ఈ పక్క చూడటం కాదు. ఎవడి వేసుకొచ్చారు, ఏం చేస్తున్నారు, ఆ పక్కడు గిల్లాడు, నవ్వాడు, తెవ్వాడు, ఇది పని కాదు. నేరుగా నిదానించి వచ్చినవాడు స్వస్థపరచబడ్డాడు. నిదానించి పులిపిడి వైపు చూడాలి. నువ్వు ఎప్పుడు కూడా నిదానించి వాక్యం వైపు చూడాలి.
నీ చెవులు వాక్యం మీద ఉండాలి, నీ కనుచూపు బయలుపడి మీద ఉండాలి, దేవుని కార్యం పైన హృదయం గ్రహిస్తూ ఉండాలి. ఆ పని ఇంజిన్ తను పని చేసినట్టుగా నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. ఇది సంబంధం లేకుండా కూర్చున్నావంటే నీది గోదావరి, నాది సముద్రం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మానవ శరీరం అనే ఆలయంలో ఉన్నాడట. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. దేవుడు తనను ఒక తెర యందు మరుగుపరుచుకుని లోకమునకు మరుగయ్యను, మానవునిగా ముసుగు ధరించెను అని ఈ కాలంలో ప్రవక్త ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ముసుగు కోసం దేవుడు శరీరంగా రావటమే ముసుకండి. యేసుక్రీస్తు అనే శరీరమే దైవత్వం యొక్క అసలైన మర్మం. యేసుక్రీస్తు అనే శరీరమే దేవుని యొక్క ముసుగు అయి ఉన్నది. ఇప్పుడు దేవుడు సాక్షాత్తం క్రీస్తు అనే ముసుగులో నివసించాడండి. చూడండి, మళ్ళీ వేసాను. ఈ ముసుగు వెనక నేను ఉన్నానా? కానీ మీకేం కనిపిస్తుంది? ముసుగే కనిపిస్తుంది. క్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆ 3 సంవత్సరాలు ఈ ముసుగే కనిపించింది. కానీ అప్పుడప్పుడైనా కొంతమందికి ఇలా చూపించుకున్నాడండి. లాజర్కి కొంత మగ్దలేనే మరియాకి, పేతురికి, వీళ్ళందరికీ అప్పుడప్పుడు ఇలా తీసి చూడగా, ప్రభు నువ్వా, నాకు తెలుసు అలా అంతే. అందుకే ఒక్కసారి మానసు పొందారండి వాడు. ఒక్కసారి అంగీకరించారు ఆయన్ని. మనం ఎంత చెప్పినా కానీ ఆలోచిస్తాను, బాప్తిస్మం పొందాలని చూస్తాను. ఒక గుండు వాక్యం చెప్తే ఆలోచిస్తాను. మా పాస్టర్ అడుగుతానండి, కళ్ళ ముందు వాక్యం అంటే ఆలోచిస్తాడట. మరి నపుంసకుడు ఆలోచించాడా? వాక్యం తెలిసిన వెంటనే దిగిపోయాడు బాప్తిస్మం పొందడానికి. ఇది సరైంది అని చెప్పి. ఎప్పుడు వాక్యం బయలుపరచబడినప్పుడు ఇతరులను అడగకూడదు, మనం వాక్యాన్నే తెలుసుకోవాలి. వాక్యమే పెద్ద సాక్ష్యంగా తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. కాబట్టి ఆ ముసుగు వెనక ఆయన ఉన్నాడండి. అందుకే బలవంతుని దేవుడు మన ముందు ప్రత్యక్షపరచబడ్డాడు. ఆ గొప్ప బలవంతుని దేవుడు సింహాసనం విడిచిపెట్టి సామాన్యుడిగా దిగి వచ్చాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ముగింపుకు వచ్చేప్పటికి మాట వినిపారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఒక నరునిగా తిని ఒక నరునిగా నిద్రించడం జరిగింది. యేసుక్రీస్తు చేపలు కూడా పెట్టాడట వాళ్ళతో కలిసి. ఆయన కూడా చేపలు పెట్టాడట అండి, తెలుసా మీకు? కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరో పల్లెడు అని అనుకుంటున్నారు. కాదు, ఆయన ఒట్టగా పెట్టాడు. కాబట్టి ఎవరైనా ఆయన కంసాల వలె ఆ కరిగించిన దాంట్లో బంగారం పోతి తీసే కంసాలు పనిచేశాడు. ఆయన కూడా కంసాలుగా ఉన్నాడు, సబ్బు పెట్టిన సాకలుగా ఉన్నాడు, కొమ్మరి వలె కొండలు చేసినవాడిగా ఉన్నాడు, చెక్క పని చేసినవాడు ఉన్నాడు, ఇంకా చేపలు పెట్టేవాడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏ కులం చెందినవాడు? ఏ కులం చెందినవాడు? అందరికీ సరిపోయినవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పొచ్చా హల్లెలూయా? కాబట్టి ఆయన నరునిగా నిద్రించాడు, నరునిగా తాగాడు, తిన్నాడు, చేపలు పెట్టాడు, భూమి మీద నరుడిగా జన్మించాడు, వారితో నడిచాడు, వారితో మాట్లాడాడు, మిగతా వారి వల్లే బట్టలు కూడా ధరించాడు. కానీ ఆయన దేవుడు, బట్ హీఈస్ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది కొందరి నేత్రములకు మూసిందనమాట. అదే కొందరి నేత్రాలు తెరవబడ్డాయి. కొందరికి ఆయన బయలుపరచబడ్డాడు, కొందరికి ఆయన మరుగుపరచబడ్డాడు. చూడండి, శాస్త్రుల పరిశీలకేమో ఆయన మరుగుపరచబడ్డాడు, కానీ సమరయులకి, వేశ్యలకి, సుంకర్లకి, పాపులకి, సామాన్యులకి, చేపట్టుకునే వారికి ఆయన ఏమైనాడో బయలుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనుష్యునిగా ఆయన వచ్చుట వలన ఇశ్రాయేలు గుడ్డుదైపోయిందట. దేవుడు మనుషులుగా రావటం వలన ఇశ్రాయేల్ అనే యూదులందరూ కూడా గుడ్డివారు అయిపోయారండి. ఎందుకంటే వారు దేవుణ్ణి క్రీస్తులో చూడలేకపోయారు, దేవుణ్ణి క్రీస్తులో వారు గమనించలేకపోయారు. వారి మధ్య నుండి పేర్లు మారుస్తున్నాడు. ఆయన వారి మధ్య నుండి పేరు 2 సార్లు పిలుస్తున్నాడు. వారు ఆయన మధ్య నుండి మట్టి తీసుకుని గుడ్డివానికి బాగు చేస్తున్నాడు. ఆయన మధ్య నుండి అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకారం చేస్తున్నాడు. ఆయన చేసే కార్యాలు, క్రియలో కూడా వారిని గుర్తుపట్టలేకపోయారు. వారు
బట్ ఆయన ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడు. జీసస్ ఈజ్ హియర్. ఆయన ఎక్కడుంటే అండ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, అన్ని సాధ్యమే. ఓ దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మానవుడకు నీవు దేవునిగా చెప్పుకొనిచున్నావు అన్నారు ఆయన్ని ఒక సందర్భంలో. నువ్వు మానవుడై ఉండి దేవుని చెప్పుకున్నావు అన్నారు. కొందరికి అలా అనిపించింది, కొందరికేమో ఇలా అనిపించింది. నేడు కూడా వర్తమాన దూతల ద్వారా రాక మానవుడి ద్వారా వచ్చాడు. ఆయన ఒక దూత ద్వారా రాలేదు, కానీ ఒక మానవుడిగా వచ్చాడు. అబ్రాహాముకి రాజసంతానమని లేక అబ్రాహాముకి స్వభావ సంతానం ధరించుకుని వచ్చాడు. దేవదూతగా రాలేదండి ఆయన, దేవుడిగా రాలేదని ఆయన నరుడిగా వచ్చాడు. ఒక దేవదూతగా వచ్చి ఉంటే అంగీకరించి ఉండేవారు, ఒక దేవుడిగా వచ్చి ఉంటే ప్రజలు భస్మై ఉండేవారు. దేవుడిని చూసి చచ్చిపోతారు మనుషులు. మహాశక్తి అయిన, మహావెలుగైన ఏ మనుషుడు దేవుని చూడడు, చూస్తే బతకడు. కాబట్టి దేవుడిగా వచ్చాడా, రక్షించక బదులు భక్షించబడైపోతాడు. అందుకే రక్షకుడిగా వచ్చాడు, భక్షుడిగా రాకుండా. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పాలంటే మహా గొప్ప దేవుడు సామాన్యుడు వచ్చాడు. చెప్పాలి, యెహోవా దేవుడు ఒక ఉయ్యాల తొట్టులో చిన్న బాలుడిగా ఉండి ఊతున్నాడు. ప్రజలు దీన్ని అందుకోలేకపోయారు, తెలివైన ప్రజలు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ గమనించండి, ముస్లిం సహోదరులు కానీ యూదులు కానీ దేవుడు నరుడైపోయాడనే మాట ఒప్పుకోరండి. ముస్లిమ్స్ కానీ యూదులు కానీ దేవుడు నరుడైన మాట అసలు ఒప్పుకోరు. కానీ బైబిల్ చెప్తుంది, వాక్యము శరీరధారి మన మధ్య నివసించిన యేసుక్రీస్తే. ఒప్పుకోకపోయినా ఇది మాత్రం సత్యమండి. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రపంచంలో రెండు వర్గాలు ఒప్పుకోరండి. దేవుడు మానవుడయ్యాడనే పదాన్ని యూదులు కానీ ముస్లిమ్స్ కానీ ఒప్పుకోరు. మిగతా వాళ్ళందరూ ఒప్పుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, మిగతా వాళ్ళు ఎలా ఒప్పుకుంటున్నారంటే అన్నీ ఒప్పేసుకుంటున్నారు. వాళ్ళు కనిపించిన ఫ్యాన్లో కూడా దేవుడు ఉన్నాడు. రాయిలో, పత్రములో, మాకులో, పక్కలో, అమ్మో, ఒక్కలో, అట్టి పండులో దేవుని విడిచిపెట్టలేదు. పురుగులో, మనిషి అవయాల్లో దేవుని ఆరాధించేస్తున్నారు వాళ్ళు. నో, ఆరాధనకి పాత్రుడు పరిశుద్ధుడిగా జన్మించాడండి. వివాహం లేనివాడిగా జన్మించాడండి. పిల్లలు లేనివాడిగా ఉన్నాడండి. ఆలోచన పడిగా ఉన్నాడండి. అద్భుతాలు చేసేవాడిగా ఉన్నాడండి. మీరు ఊహించిన వారందరికన్నా ఉత్తమమైన వాడిగా ఉన్నాడండి. ఆయన మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకి ఏం చేశాడు? చాలా చేశాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇశ్రాయేలు గుడ్డివారు ఇప్పుడు కారణం ఏంటంటే దేవుడు మానవుడు అయ్యాడనే పదాన్ని వాళ్ళు జీర్ణించుకుపోయారు, ఎమలేకపోయారండి. అందుకే మానవుడు అయ్యండి దేవుని చెప్పుకున్నామని అడిగారు. అందుకొరకే వారు ఆయన చంపిరి. నేడు కూడా వర్తమాన దూతల ద్వారా రాక మానవుడి ద్వారా వచ్చాడు. దేవుడు తన విధానమును కానీ తన వాక్యము కానీ మార్చజాలడు. నేను మారని వాడునని దేవుడు ఇదివరకే చెప్పాడు. మార్పు లేని వాడును, ఐ కెనాట్ చేంజ్. నేను అసలు చేంజ్ కాను, నేను మార్పు లేని వాడిని చెప్పాడు. మలాకి పుస్తకం, దేవునికి స్తోత్రం, ఆఖరి అధ్యాయం. మలాకి పుస్తకం ప్రకటన పక్కన ఉంది కదా మీరు చాలామందికి ప్రకటన పక్కన ఉంది, ఎతికేస్తున్నారండి. ఏమా, చాలామందికి అసలు అది ఎక్కడో కూడా తెలియదు. అది అసలు మలాకి పుస్తకం ఉన్న సంగతి కూడా చాలామంది తెలియదండి. మీరు అంత దరిద్రులంటే ఆ విషయంలో దిక్కుమల సంతానం అన్నమాట. మీరు ఖచ్చితంగా మీరు మార్చుకోవాలి. మలాకి పుస్తకం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, ఆదికాండం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. బైబిల్ అంతటా ప్రతి పుస్తకంతో సంబంధం కలిగిన వాడి నిజమైన క్రైస్తవుడే అండి. చదవండి. 6, యెహోవానైన నేను మార్పు లేనివాడును గనక యాకోబు సంతతి వారైన మీరు లయముగా నశించిపోరు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలిగాక. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు వారు గుడ్డివారైనట్లుగా ఈనాడు అన్యులు కూడా చాలామంది గుడ్డివారైపోయారట. ఆ కారణం బట్టే, ముసుగు బట్టే ఇదంతా జరిగింది. దేవుడు మానవ తెరలో ఉండి ఇశ్రాయేలును గుడ్డివారిగా చేసేసాడు. ఇశ్రాయేలుకి ముసుగే కనిపించింది తప్ప ఆ ముసుగు అనుకున్న దేవుడు ఎవరు కనిపెట్టలేకపోయాడు. ఈరోజు ఇశ్రాయేలుకి ఎలాగైతే గుడ్డితనం ఏర్పడిందో ప్రపంచంలో చాలా జనానికి అది గుడ్డితనం ఉండిపోయిందండి. యేసుక్రీస్తు ఒకే ఒక్క దేవుడు, ఆ యెహోవాయే, ఆ అల్లాయే, ఆ ఓమే, ఆ శక్తే, ఏ దేవుడైతే ఉన్నాడనుకున్నారో ఆ దేవుడే శరీరంగా వచ్చాడనే విషయాన్ని ఒప్పుకున్న నాడు సత్యం తెలుసుకున్న ప్రజలు అవుతారండి.
ఏనాడైతే ఒప్పుకుంటారో, ఏనాడైతే వాక్యంపు వారి హృదయం తిరుగుతుందో అప్పుడే ప్రభు వారికి బయలుపరచబడుతున్నాడు. మీరు తిరిగారు కాబట్టే బయలుపరచబడిందండి. మీరు తిరిగారు కాబట్టే వాక్యం బయలుపరచబడింది. మీరు వాక్యాన్ని గౌరవిస్తారు కాబట్టే వాక్యం బయలుపరచుకుంటుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. నేను ఒప్పుకోను, నీ కుదరదంటే కనుక దేవుడు వారికి మరుగై ఉన్నాడు. వాక్యాన్ని ఒప్పుకోకపోతే దేవునికి మరుగై ఉన్నాడు. వాక్యాన్ని ఒప్పుకుంటే దేవునికి బయలుపరచబడి ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు గుడ్డివారు అయిపోయారు. అలాగే ఈరోజు అన్యులు కూడా చాలామంది గుడ్డివారు అయిపోయారు. కారణం ఏంటంటే ముసుకును బట్టి. దేవుడు మానవ తెరలో ఉండి ఇశ్రాయేలును గుడ్డివానిగా చేశాను. గమనించండి, ఒకరిని గుడ్డివానిగా చేయొచ్చు, ఒకరిని గుడ్డితనం నుండి తొలగించటం, ఒకరికి సత్యం బయలుపరచడం, ఒకరికి అసత్యముగా ఉండటము, కొందరికి నేతాలు తెరబడటము, కొందరికి ముయ్యబట్టం అనేది ఆది నుంచి జరుగుతున్న సత్యమే. ఇశ్రాయేలుకి దేవుడు బయలుపరచబడ్డాడు, మిగతా జనానికి బయలుపరచబడలేదు. పాత నిబంధనలో. కొత్త నిబంధనలో క్రైస్తవులలో నిజమైన వారిలో ఈ వర్తమానంలో ఉన్న వారికి దేవుడు బయలుపరచుకున్నాడండి. ఇంకా చెప్పనా, దేవుడు ఒక చర్మం ధరించాడంటండి. ఒప్పుకుంటారా? దేవుడు ఒక చర్మం ధరించాడు. యెహోవా ఉయ్యాల తోటలో ఊగుతున్నాడండి, లేకపోతే పశువు పాకలో పరుండి ఉన్నాడండి. ఓ, యెహోవా తప్పగలేస్తూ ఉన్నాడు, యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా భూమి మీద చేలపడతా ఉన్నాడు, యెహోవా చిత్రపడుతున్నాడు, చెక్కలతో బల చేస్తున్నాడు. యెహోవా తల్లికి తండ్రికి లోబడి జీవిస్తున్నాడు. యెహోవా ఈ భూమి మీద అద్భుతాలు చేస్తున్నాడు అండి. కానీ ముసుగులో ఉండి ఈ పనులన్నీ చేయటం వల్ల ఇది నరుడా దేవుడా అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నేనే ఆయనని. మీరు నమ్మకపోవటం వల్ల పాపంలో ఉన్నారు, పాపంలో ఉండి చనిపోయారు కాబట్టి మీరు పాపంలోనే చనిపోతారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగాక. నేనే ఆయన నమ్మకపోవటమే పాపము, క్షమించరాని పాపం అండి అది. యెహోవా యేసుక్రీస్తుని ఒప్పుకున్న వాడు దేవునికి సంబంధించిన వాడు కాడు. యెహోవా యేసుక్రీస్తుని ఒప్పుకునేవాడు వాడు దేవునికి సంబంధించిన వాడై ఉన్నాడు. ఆయన శరీరధారిగా వచ్చాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆయన ఆత్మ దేవునికి సంబంధించిన ఆత్మ. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదని ఎవరైతే అంటున్నారో, దేవుడు శరీరధారిగా రాలేదని ఎవరు అంటున్నారో వాడు దేవునికి సంబంధించిన వాడు కారంటాడు. చాలా స్పష్టంగా ఉంది. ఆయన సస్యుడిగా, దేవుడు సస్యుడిగా ప్రత్యక్షుడు అయ్యాను. ఆమేన్. దేవుడు ఒక చర్మమును ధరించాడట, అది సత్యం. ఆయన అవిశ్వాసికి మరుగే ఉన్నాడు. ఆయన విశ్వాసికి తను ఏమై ఉన్నాడు బయలుపరుచుకున్నాడు. తాను పని చేసినంత కాలము శిల్పకారుడు తన శిల్పను ముసుగు కప్పి దాచుకున్నట్లుగానే సమయం వచ్చినప్పుడు అతడు దాన్ని తీసి ఎలాగైతే బయట పెడతాడో అలాగే ఈ శిల్పకారుడు సమయం వచ్చినప్పుడల్లా ముసుగు తీస్తూ కొందరు బయలుపరుచుకుంటూ వచ్చాడు. మళ్ళా ముసుగేస్తూ ఉంటాడు. ఒకసారి ఆయన నేను క్రీస్తువా చెప్పని అడిగారు. నేను చెప్పిన మీరు నమ్మరన్నాడు. అదే ప్రశ్న సమరస్తుడు అడిగింది, నువ్వు క్రీస్తువా? అవును, నువ్వు అన్నట్టు నేను క్రీస్తుని అన్నాడు. కొందరికి బయలుపరుచుకున్నాడు, కొందరికి ఆయనే మరుగుపరుచుకున్నాడండి. ఆయన నాకు మరుగై ఉండలేదని సంతోషిస్తున్నాను. ఆయన నీకు మనకు మరుగై ఉండనందుకు సంతోషిస్తలేదా? దేవునికి మహిమ కలుగాక. ఇశ్రాయేలు రాజ్యానికే మరుగైపోయాడు. ఆయన సమాజానికి మరుగైపోయాడు. ఉన్నతమైన వారికి, శాస్త్ర పరిస్థితులు, యాజకులకి మరుగైపోయాడు ఆయన. కానీ సామాన్యులకి ఆయన బయలుపరుచుకున్నట్టుగా, సామంతులకి మరుగుపరుచుకుని సామాన్యులు బయలుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ, ఆయన బయలుపరచబడ్డాడు. దేవుడు ఏమైనా బయలుపరచబడ్డాడు. అది సంతోషం తీసుకొస్తుంది, తృప్తి తీసుకొస్తుంది. నాకు ఆ భక్తి గురించిన మర్మం ఏమీ లేదు. ఇక నేను తెరవబడిన వాడిని. దేవుడిని నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నేను ఆరాధించే దేవుడు ఏమైనాడు ఎరిగి ఉన్నానని ఒక బయలుపడుతూ ఉన్నందుకు దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ గాడ్. చెప్పచ్చు హల్లెలూయా. చూడండి, ఒక స్వరము సుడిగాలి నుండి యోబుతో మాట్లాడింది. పాత నిబంధనలో సుడిగాలిలోంచి మాట్లాడాడు. సుడిగాలి ముసుగు ధరించాడు పాత నిబంధనలో ఆయన. ప్రైజ్ గాడ్. కానీ దేవుడు సుడిగాలి ముసుగు ధరించాడట. దేవుడు ఎల్లప్పుడూ శరీర రూపంలో ఉన్నట్లుగా మనం కనుగొంటిమి. మోషే ఆయన చూచినప్పుడు ఆయన శరీరంలో ఉండెను, ఆయన ఒక్క నరుని వలె కనిపించాను. దేవుడు ఆ తెర వెనక ఉన్నప్పుడు ఆయన శరీరంలో ఉండెను. ఈ రాత్రి దేవుడు తన సంఘములో శరీర రూపంలో ముసుగు ధరించి ఉన్నాడు. దేవుడు అక్కడ సుడిగాలి ముసుగు ధరించాడు. సుడిగాలి నుంచి మాట్లాడుతున్నాడు.
మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక బండలో దాచి మోషేతో మాట్లాడాడు. వెనక భాగమే చూడగలిగాడు. దేవుడు పాత నిబంధనలో అగ్నిస్తంభమును ముసుగు ధరించి మాట్లాడాడు. అగ్నిస్తంభాన్ని ముసుగు ధరించి మాట్లాడాడు. వావ్, దేనికి మహిమ కలిగాక. ఎన్మార్పి యేసు అను మానవుల్లో ముసుగు ధరించాడు. మేఘములో ఉన్న ఆ సుడిగాల్లో ముసుగు ధరించిన వాడే, అగ్నిస్తంభం ముసుగు ధరించిన వాడే. గ్లోరీ టు గాడ్. క్రీస్తు అనే ఒక ముసుగు ధరించిన వాడుగా భూమి మీద ఉన్నాడు. దేవుడు ఎన్మార్పి తన సంఘములో ఉన్నాడు. ఇప్పుడు మనకు పైగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, ఇప్పుడు మనలో ఉన్న దేవుడు. దేవుడి యొక్క నిరర్ఘమైన కార్యం ఏంటంటే దేవుడు పరిశుద్ధునిగా ఉండెను. ఎవరు ఆయన్ను అంటుకోలేకపోయేది పాత నిబంధనలో, కానీ కొత్త నిబంధనలో ఆయన అంటుకుంటున్నారు, పాముకుంటున్నారు. ఆయన ఆ జనాల మధ్య రాసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ఆ గొప్ప దేవుడు సామాన్యుల మధ్య నివసించినవాడిగా ఉన్నాడండి. కాబట్టి చూడండి, దేవుడు కిందకి దిగి వచ్చి తన గుడారం మార్చుకున్నాడు. దిగి వచ్చి మనతో జీవించాడు. మనలో ఒక్కడ వంటి వాడయ్యాడు. మనం ఆయనను చూచాము కూడా. ప్రైజ్ గాడ్. నిరక్షేపంగా దైవభక్తిని వచ్చిన మనము గొప్ప దేవునది. ఆ దేవుడు భూమి మీద శరీరం ధరించాడు, ప్రత్యక్షపరచబడ్డాడు. మన చేతులతో తాకితిమి. యోహాను అది చెప్తున్నాడు. యోహాను, మేము ఆది నుంచి ఏదైతే చూచితమో వింటమో మా చేతులు దేన్ని తాకినో ఆ జీవము బయలుపరచబడెను. ఇశ్రాయేలు అందరికీ బయలుపరచబడిన కార్యము, శిష్యులకి మాత్రము దైవత్వం బయలుపరచబడిందండి. ఆయన తినటం, తాగటం, చూడటం. దేవుడు మాంసం తిన్నాడు. గ్లోరీ టు గాడ్. దేవుడు నీరు త్రాగాడు. దేవుడు నిద్రపోయాడు. దేవుడు ఏడ్చాడు. దేవుడు అలసిపోయాడు. దేవుడు దాహంగా ఉన్నాడు. ఆయన దేవుడిగా లేడు కానీ నరుడుగా ఆ పనులు చేశాడు. ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఉండి అదే కాయిన్కి అటువైపు ఆయన సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు. దేవుడు ముసుగు ధరించడం వలన గ్రీకులు చూడలేకపోయారు ఆయన్ని, ముస్లిం చూడలేకపోయారు, యూదులు చూడలేకపోయారు, అన్యులు చూడలేకపోయారు. కానీ అక్కడక్కడ కొద్దిమంది మాత్రమే ఆ ముసుగు తెరవబడుతుంది. తెరవబడిన వారికి మాత్రమే ఆయన ఏమై ఉన్నాడంటే పాత నిబంధన యెహోవా దేవుడు, కొత్త నిబంధనలో బయలుపరచబడిన యేసుక్రీస్తు. దేవుడి మీద సమృద్ధిగా దీవించిన గాక. లేచిన పడదాం. దేవుని గురించి ఒక చిన్న పలవ పాడుకుందాం. ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి కలిసి పాడుకుందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పచ్చు హల్లెలూయా. దేవుని గురించి మనం పాడదాం, స్తుతిద్దామండి. ఆయన గొప్ప